Hello everybody. Hello. Hi. Hi. Venu sir, Rupak, Shrikant, Sai Rajesh sir, Karthik sir, Nitin. సగం మందిని సార్ ఎందుకు పిలుస్తున్నాను, సగం మందిని పేరుతో ఎందుకు పిలుస్తున్నాను, ఐ డోంట్ నో ద లాజిక్. నా క్వశ్చన్ అదే నెక్స్ట్ అట్లా ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు దూరం చేస్తున్నారు మమ్మల్ని? అంటే ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ బిఫోర్ కదా, సో అలా సెట్ అయిపోయింది. ఇప్పుడు అందరు కలిసినప్పుడు వీఆర్ సీయింగ్ ఇట్ యాజ్ డిఫరెంట్లీ. ఈరోజు పొద్దున్న లేచినప్పుడు ఐ జస్ట్ రియలైజ్డ్ 2 weeks నుంచి ఐ బిన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ అండ్ ఎంత యాంగ్జైటీలో, చాలా స్ట్రెస్, ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్. And then I realized every one of you here for months, weeks, months, years, you've had that anxiety, you've had that stress every single day. Me cinema cheyadaniki, cinemalu cheyadaniki. So first of all, congratulations to all of you for being filmmakers. Thank you. For making it this far. You're living your dream. And I'm living my dream, speaking to all of you. First of all, congratulations and welcome. Thank you. So, first I'll start with a very simple. Ee samvasaram everybody's made one really interesting, memorable film. Balagam, Pareshan, Month of Madhu, Baby, Virupaksha, Anger Tales. I've loved each one of the films. Everything had something new. Oka kottadi నేర్చుకున్నాను, కొత్తది చూసాను, ఒక కొత్త అనుభూతి ఇచ్చింది ప్రతి మూవీ నాకు. సో ఈ మూవీ చేసిన తర్వాత మీకు మీ లైఫ్లో జరిగిన అతిపెద్ద మార్పు ఏంటి? వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ చేంజ్? విల్ స్టార్ట్ విత్ నితిన్. నా లైఫ్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. జస్ట్ వి ట్రై టు డూ సంథింగ్, ఫైనల్గా చేసాము, ఇట్స్ అవుట్ అండ్ దెన్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్ ఎల్స్ నవ్. అంతే, పెద్ద నథింగ్, లిటరలీ నథింగ్. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ రియల్ లైక్ ది ఫిల్మ్, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ వాంటెడ్ టు కొలాబరేట్. ఇంటరాక్షన్స్ జరిగినాయి, కొలాబరేషన్స్, ఐడియాస్ ఉన్నాయి, అండ్ ఐ గాట్ టు మీట్ వెరీ సమ్ రియలీ నైస్ పీపుల్. అదొకటి నైస్ చేంజ్ ఏమో ప్రాబబ్లీ. ఓకే, మార్పు ఏం జరగలేదని నో వన్ కెన్ రిపీట్ దట్ ఆన్సర్. నాకు జరిగింది అంటే, నాకు చిన్న వేరియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. యాక్టర్గా నేను చాలా ఇంటర్వ్యూస్ అయ్యి చాలా ఇచ్చుంటాను నా కెరియర్లో, ఆల్మోస్ట్ ఒక 20 years కెరియర్ కాబట్టి. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్స్తో కూర్చొని అదే డైరెక్టర్గా నాకు చిన్న ఎగ్జైటింగ్ ఉంది నిజంగా. అది నాకు కొత్తది కదా ఇది. సో ఇంతకుముందు యాక్టర్గా చూశారు కదా నన్ను, ఆడియన్స్ యాక్టర్గా చూశారు, చాలా బ్లెస్ చేశారు, చాలా లాంగ్ జర్నీ నాది. ఫస్ట్ టైం వాళ్ళు డైరెక్టర్గా చూసే విధానం మారిపోయింది. అంటే ఇంతకుముందు ఒక కమెడియన్గా చూసేవాళ్ళు, బేసికల్గా కమెడియన్ చూడగానే ఒక స్మైల్ వస్తుంది ఫేస్ మీద, ఆ లవ్ ఎప్పుడు ఉంటుండే. బట్ ఒక రెస్పెక్టబుల్ లుక్స్ కనిపిస్తున్నాయి. సో దాన్ని ఏమంటారు, ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ కొత్తదనం అయితే నేను చూసా. దానివల్ల ఏమైపోయిందంటే నాకు భయం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంచి సినిమా చేశాడు, ఎంత మంచి సినిమా చేశాడు అని ఒక రెస్పెక్ట్గా చూస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది, భయం కూడా స్టార్ట్ అయింది. అది నేను చూసా. ఓకే, శ్రీకాంత్. నాకు ప్రైమరీలీ మంత్ ఆఫ్ మధు తర్వాత నాకు మేజర్ చేంజ్ ఏమొచ్చిందంటే, మేబీ నా థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తున్నట్టుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్. అది థియేటర్స్లోకి వెళ్ళింది, నౌ ఇట్స్ ఆన్ ఓటీటీ. ఆహాలో ఉంది, నెక్స్ట్ అమెజాన్లో కూడా వస్తుంది. సో ఈ ప్రాసెస్లో నాకు ఏమవుతుందంటే, 2 very diverse ఒపీనియన్స్ వస్తున్నాయి అనమాట. థియేట్రికల్ వ్యూయింగ్ ఆడియన్స్కిను ఓటీటీ వ్యూయింగ్ ఆడియన్స్కి మధ్యలో ఫిల్మ్ మేకర్ ఎక్కడ బిలాంగ్ అవుతాడు, వాడి సోల్ ఏంటి, అంటే హూ ఆమ్ ఐ రిలేటింగ్ టు. అంటే ఇప్పుడు నేను సాయి రాజేష్ గారితో మాట్లాడుతున్నా ఆఫ్ కెమెరా ఇప్పుడు దాకా. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ ఫిల్మ్, థియేటర్ని జనంకి రప్పించే ట్రిక్ ఏంటి అసలు? సో యా, అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ థింక్ ఐమ్ ఇన్ అ ట్రాన్సిషన్ ఫేజ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు సీ వాట్ ఐమ్ గోనా క్రియేట్ నెక్స్ట్. ఓకే, యా, నాకైతే అంటే పాజిటివ్ సైడ్ అయితే మామూలుగా మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే, అరవింద్ గారు ఇప్పుడు బేబీ హిందీ చేస్తున్నారు అనమాట. తర్వాత ఇంకో 2 ప్రొడక్షన్ చేస్తున్నారు. we have that on record. Baby is being made in Hindi, guys. Stop press. Okay, continue sir. Congratulations. సో బేబీ హిందీ చేస్తున్నాను, ఇంకో 2 ప్రొడక్షన్ చేస్తున్నాను, ఇంకొక ఐడియా ఏదో చెప్తుంటే ఆయన, నేను చాలా లేజీ అనమాట. అసలు లేజీ అంటే మీరు ఊహించలేనంత లేజీ అనమాట. సో ఆయన సడన్గా ఆపి, ఏంటి ఈ మార్పు ఏంటి నీలో, ఇన్ని ప్రాజెక్టులు మళ్ళీ రాస్తానంటున్నా, అది రాస్తాను అంటే, పని చేస్తే డబ్బులు వస్తాయని ఇప్పుడే సార్ తెలిసింది ఫస్ట్. ఇంత డబ్బులు వస్తాయని నాకు తెలియదు ముందు నుంచి. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా కానీ మర్యాద విషయంలో ఎన్ని సంవత్సరాలు ఏదైతే దేనికోసమైనా తప్పించానో ఆ మర్యాద వచ్చింది. అదే పెద్ద మార్పు.
ఇంకొకటి పెద్ద ఒక నెగటివ్ థింగ్ ఏంటంటే పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ఆడియో రిలీజ్లు, ప్రీ రిలీజ్లు, పొద్దున్న లేస్తే అంటే ఈరోజు ఓ 4-5 అన్నిటికీ వెళ్ళాల్సి అందరూ ఒక టైంలో మనం హెల్ప్ తీసుకునే వాళ్ళే కదా. ప్రతి ఫంక్షన్కి వెళ్ళాల్సి రావడం, ప్రైవసీ పోవటం, టైం లేకపోవటం, అసలు ఒక సినిమా రిలీజ్ అయిన సినిమాలు కూడా చూడలేనంత బిజీగా ఉండటం. రాజేష్ గారు చెప్పింది ఒకటి ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ వర్డ్ యాక్చువల్గా. అంటే ఏదైతే ఇండస్ట్రీకి వచ్చి మనం రికగ్నైజ్ డెఫినెట్లీ కోరుకుంటాం, డబ్బు కోరుకుంటాం. కాకపోతే ఇండస్ట్రీలో మనం చూసే విధానంలో ఒక రెస్పెక్టబుల్, ఒక వాల్యుబుల్గా మనం చూసినప్పుడు ఆ కిక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అరవింద్ గారు లాంటి పెద్దోళ్ళు రాజేష్ కూర్చో ఏంటి అని, అదే కదా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చూసేది అదే. సో ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది. సో హ్యాపీ అది. Basically, Virupaksha is my second film. Nobody knows that I have made one more. బంబోలేనాథ్. Yeah. So అప్పుడు ఎవరికి తెలీదు, బికాజ్ ఇట్ డింట్ వర్క్ అవుట్. అప్పుడు చాలా చేంజ్ వచ్చింది. నా ఓన్ మిస్టేక్స్ నేను తెలుసుకుని, నేను ఎక్కడ ఏది లేక అవుతున్నానో అవన్నీ నేర్చుకుని ఐ హావ్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు హిట్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, ఫ్రాంక్లీ స్పీకింగ్, I'm more scared because I've seen failure, I've seen success. Yeah. So I have to balance that. No, but nothing can beat you now. But now I'm writing a story. So somewhere Virupaksha రాసినప్పుడు I had a lot of confidence. Now I have so much calculation. I don't know why. సేమ్ టు యూ. Thank you. నాకైతే ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వర్క్. అంటే ఆఫ్టర్ పరేషన్ లైక్ ఐ థాట్ లైక్ ఐ షుడ్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ జనరల్గా. అంటే పరేషన్ షుడ్ సెట్ మీ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్, ఒరిజినల్గా ఏమో చెప్తాడు, హానెస్ట్గా చెప్తాడు అనే ప్లాట్ఫామ్ కోసమే తాపత్రయం. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్, మనీ. And you've been an editor before, right? Yeah. సో అదైతే ఇచ్చింది. లైక్ ఐ గాట్ ఒక ఆడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. నౌ ఐమ్ గెటింగ్ ప్రాజెక్ట్స్ సో దట్ ఐ కెన్ చూస్. దట్ మేడ్ మీ ఈజీ. లైక్ అంతకుముందు అయితే ఏదైనా రాసి పిచ్చి ఎవరికైనా చేస్తే ఎవరికి పిచ్ చేయాలి, నచ్చుద్దా లేదా, సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతాయా లేదా, సిమిలర్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ ఉంటాయా, ఇట్లాంటి ఫియర్స్ ఉండే. నౌ ఇట్స్ లైక్ ఓకే, నా కాంటెంట్ చూసి నాలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ థాట్ పర్సన్ ప్రొడ్యూసర్ దే ఆర్ అప్రోచింగ్ మీ. నౌ ఐమ్ ఏబుల్ టు సెలెక్ట్ ఓకే ఇది చూసుకుందాం, ఏది చూస్ చేసుకోవచ్చు. దట్ మేడ్ మీ ఈజీ. So everybody here, different kinds of experiences, different kinds of journeys. ఇప్పటికీ అప్పటికి ఇండస్ట్రీ చాలా మారింది. ఎవ్రీబడి నోస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, ఎవరెవరు వర్క్ చేస్తున్నారో, ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతున్నారో, ఆ డబ్బు ఏదైతే ఉందో, ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఆ ఆపర్చునిటీస్ నిజంగా వస్తున్నాయా అందరు ఆస్పిరెంట్స్కి? ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ట్రికల్ డౌన్ అయ్యి వస్తున్నాయా? సో దట్ ఈస్ మై క్వశ్చన్. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎంత ఉన్నాయి, డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి లేదని క్వశ్చన్, రైట్? డెఫినెట్లీ ఉందండి. దానికి నిదర్శనం సాయి రాజేష్ గారే. ఇప్పుడు నేనేమంటానంటే, హృదయకాలయం వచ్చినప్పుడు అప్పుడు వీరు సినిమా జోన్, అలాంటి టైంలో కొత్తగా మనం ఎందుకు చేయకూడదు, చేస్తే వర్కౌట్ అవుద్ది అని ఒకరు నమ్మి ముందుకు వస్తే హృదయకాలయం వచ్చింది. దాన్ని తీసుకున్నారు కదా ఆడియన్స్. ఇప్పుడు రూపక్ ఉన్నాడు, సో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఆయన. రూల్స్ ఉండవు, ఇంకా దానికి రెగ్యులర్ ఉన్న సినిమా ప్యాటర్న్ ఉండదు, తనకు నచ్చిందే చేస్తాడు. అది కూడా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. సో ఎప్పటికీ ఏదైనా న్యూ థింగ్ ఏదైనా ఉంటే, కొత్తగా ఏదైనా ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్లీ ఇండస్ట్రీ తీసుకుంటుంది, ప్రేక్షకులు కూడా తీసుకుంటారు. సో ఈ డోర్స్ ఓపెన్ అయినా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఏ డోర్లోకి వెళ్ళాలనేది మనం చూజ్ చేయాలి. బట్ నేను వేణుగారితో ఇప్పుడు డిఫర్ అవుతాయి పాయింట్లో. టూ మచ్ ఆఫ్ కంటెంట్ మేబీ లాస్ట్ అంటే ఈ రోజు మీరు చెప్పగానే నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే మీ క్వశ్చన్ అడగగానే. ఎందుకంటే నిన్న ఈరోజు జరుగుతున్న బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో ఒక చిన్న అలా కుదుపు ఉంది. ఏంటి, నాన్ థియేట్రికల్స్ పడిపోయినాయి అని. హిందీ మార్కెట్ లేదు, ఓటీటీ మార్కెట్ లేదు, శాటిలైట్ ఎప్పుడో పడిపోయింది. అప్పుడు అసలు సినిమాలు ఒక 20-30 కోట్ల సినిమాలు అన్నీ ఏంటి సిచ్యువేషన్? ఆబ్వియస్లీ 10 కోట్ల లోపల సినిమాకి ఎప్పుడు మార్కెట్ లేదు. అలాంటి సిచ్యువేషన్కి రావడానికి పెద్ద రీజన్ ఏంటంటే, చాలామంది ఈ 5 ఏళ్లలో డైరెక్టర్లు అయిపోయారు, కానీ ఆ కంటెంట్ బయటకు వచ్చిందా లేదా, వాటిలో ఎన్ని మంత్ ఆఫ్ మధులు ఉన్నాయి, ఎన్ని బలగం ఉన్నాయి, ఈ రోజు కూడా మనకు కూడా తెలియదు. అవి చాలా కంటెంట్లో పడి అక్కడక్కడ నలిగిపోతున్నాయి. సో డైరెక్టర్ అవ్వటమే కాదు కదా కావాల్సింది, అది ప్రాపర్ రిలీజ్ పడాలి. సినిమా జనం చూడనప్పుడు, ప్రేక్షకుడు చూడనప్పుడు ఏం హ్యాపీనెస్ ఉంటుంది, ఎంత మంచి సినిమా తీసి కూడా. సో ఒక రకంగా మంచి జరిగింది, చెడు కూడా అంతే జరిగింది. చాలామంది డైరెక్టర్లు అవ్వటమే కాదు కానీ
ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా స్ట్రగుల్ ఉంటుంది కొత్త డైరెక్టర్స్కి. ఓటీటీ లేదు అనేది ఒక క్లారిటీ అందరికి వెళ్ళిపోయింది. చిన్న I would like to add something. ఈ ఓటీటీ లేదు అని సాయిరాజ్ గారు ఏదైతే చెప్తున్నారో అది నేను మంత్ ఆఫ్ మధుకి ఆల్సో బీన్ ప్రొడ్యూసర్ మై సెల్ఫ్ మా ఫ్రెండ్స్తో కలిసి మేము అందరం ఇండిపెండెంట్ ఫిల్మ్లా చేసాం. సో మేము ఏమనుకుంటాం అంటే ఒక ఫిల్మాటిక్గా ఒక ఎక్స్ప్రెషన్ బయట పెట్టినప్పుడు అది ఎవరికి బిలాంగ్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనుకుంటాం తీసేటప్పుడు. లేకపోతే థియేటర్కల్ స్టాట్స్ ఏం చెప్తాయంటే నువ్వు యూత్కి తప్ప ఎవరికి సినిమా తీయకూడదని చెప్తాయి. స్టాట్స్ చూస్తే యూత్, అది కూడా మేల్ యూత్కి టార్గెట్ చేయకపోతే నీ సినిమాకి స్కోప్ ఉండదు అని స్టాట్స్ చెప్తాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వీ డ్రీమ్ టు టెల్ అ స్టోరీ which you think it will find audience. The film will ideally find its audience కదా. ఆ ఆస్పెక్ట్ ఈ రోజుల్లో కష్టంగా ఉంది. ఎందుకంటే ఓటీటీస్ కూడా when we take the film to OTTs, you know what they're seeing? They're trying to see the theatrical potential in it. OTTs got into that frame of mind. So they also want numbers instead of providing an alternate entertainment. మంత్ ఆఫ్ మధు థియేటర్స్ లో మెయిన్ స్ట్రీమ్ సినిమా రిలీజ్ అయితే ఎంతమంది జనాలు చూస్తారో ఓటీటీలో అంతమంది చూస్తున్నారు ఫస్ట్ వీకెండ్. సో దేర్ ఆర్ ఆడియన్స్ హూ వాంట్స్ టు సీ సినిమా ఫర్ వాట్ ఇట్ ఈస్ ఆన్ ఇట్స్ మెరిట్. సో ఐ థింక్ ఏదో చిన్న మిస్కాల్కులేషన్ జరుగుతుంది మధ్యలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు జనం దగ్గర తీసుకెళ్లే సినిమాని ఎలా ఉండాలనుకుంటున్నారో ఐ థింక్ ఏదో చిన్న మిస్కాల్కులేషన్ జరుగుతుంది. ఐ థింక్ లైక్ అంటే ఎప్పుడైనా ఒరిజినల్ కంటెంట్ ఆర్ ఫ్రెష్ ఫిల్మ్ మేకర్ ఆర్ అండ్ ఒరిజినల్ ఐడియా వచ్చినప్పుడు ఐ బిలీవ్ ఇట్స్ వెరీ టఫ్. బికాస్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఒకటి ఉంటుంది, ఎగ్జిస్టింగ్ హీరోస్ ఉంటారు, ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఆర్ ఎగ్జిస్టింగ్ ఫార్ములా బేస్డ్ ఫిల్మ్స్ ఉంటాయి. సో వెన్ సమ్మన్ ఈస్ కమింగ్ విత్ అన్ ఐడియా there is no reference point. There is no reference point in terms of making, in terms of selling point, in terms of marketing your plays also. So it's always a fresh journey. I think ఇప్పుడు సక్సెస్ అయింది, డబ్బులు వచ్చినాయి అని మాట్లాడతారు తప్ప after 2-3 films I think I don't know, maybe రాజేష్ గారు ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా సేమ్ స్టోరీ కదా. when you are trying to say something it's always tough. కొత్తగా స్టార్టింగ్ చేసినప్పుడు మనం ఆ ఫేస్ క్రాస్ చేస్తాం. even why do you need to produce your own film? I'm just saying it because we have freedom of choice. Tough. Freedom ఉంది Because I want to make Month of Madhu. Exactly. Definitely tough ఉంటుంది. Month of Madhu as produced by a bigger producer or Balgam. నేను కూడా విన్నా మస్తు కష్టపడ్డాడు వేణు అని. నేను చాలా స్ట్రగుల్ అయ్యి చాలా కష్టపడి ఉన్నాడు. Now we are seeing the result of it, but what happens behind the scenes, what he has been through on the sets, what he's trying to I'm sure what must have went through అంటే తన ఈ సినిమా తీస్తానని స్క్రిప్ట్ మీద పెట్టి పేపర్ మీద నమ్మించడం ఫైనలీ వాట్ ఎవర్ he did I was like మనుషుల్ని ఎప్పుడు అంచనా వేయలేం మనం. హృదయకాలయం హిస్ ఫస్ట్ ఫిల్మ్ నేను థియేటర్కి వెళ్ళి చూసాను. ఓకే. అండ్ చాలా మంది అందులో గమనించడం లేదు, ఇట్ హాస్ అ బ్యూటిఫుల్ రైటింగ్. దాని ఇంటెంట్ ఏంటో ఆయన తెలుసు, ఫిల్మ్ మేకర్ గా ఆయన ఏం అడ్రస్ చేస్తున్నాడో. సో ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. లైక్ మెయిన్ స్ట్రీమ్ రైటింగ్ అంటే సంపు ఆయన నేను ముట్టుకోవడం అంటే నేను పట్టుకోవడం అంటే చావుతో ముట్టుకోవడం అంటే కామెడీ అంటే జనాలకి అది స్మార్ట్ గా ఉండదని అనిపిస్తుంది, బట్ ఇట్ హాస్ వెరీ ఇంటెలిజెంట్ మీడియం. మీరు చూస్తే సినిమాలో హీ వాస్ ట్రీటింగ్ క్యారెక్టర్స్ వెరీ సీరియస్లీ. మనకు నవ్వు వస్తుంది, అంతే మనకు నవ్వు వస్తుంది అన్న విషయం తెలుసు. సో ఐఎమ్ షూర్ ఇప్పుడు ఆయన కూడా హృదయకాలయం తీసిన తర్వాత బేబీ తీస్తారు అంటే ఎంతమంది నమ్ముంటారు, ఎంతమంది నమ్ముండరు. దట్ ఆయన సరే మీరు చెప్పండి దాని గురించి, మీరు చెప్పండి అసలు మీకు హృదయకాలం ఎట్లా ఫస్ట్ బేబీ కూడా మీ ఫస్ట్ స్టడీ లాగా కదా. లైక్ somebody has to believe your own idea. ఇది చేసిన తర్వాత ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఉంటుంది కదా. దట్ విల్ బీ దేర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ అంటే ఇట్ ఈస్ దేర్ కమింగ్ యాజ్ ఎ ఫస్ట్ ఫిల్మ్ మేకర్. మీరు కూడా ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు లైక్ విల్ బీ ద సేమ్. లైక్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఎనీ ఫస్ట్ ఫిల్మ్ మేకర్. మేబీ ఆఫ్టర్ యూ మేక్ ఎ ఫిల్మ్ పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ యూ. They'll also believe you that you can make money. They'll also believe you that you have some following. Then they will try to put money. But first, when you're trying to pitch for your first idea, especially when it's an original idea, it will be tough. According to my understanding. And who would thought Balgam could be so rooted, Right, exactly. rooted and touch people's heart and people ఈ రోజున్న కండిషన్స్ లో థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు బలగం అంటే రూటెడ్ ఫిల్మ్ అంటే దట్స్ రియల్లీ వండర్ఫుల్. నాకు దాంట్లో నాకు ఒకటి రాజమౌళి గారు ఒక డైరెక్టర్తో చెప్పారు, నేను వినలే, ఆ డైరెక్టర్ నాకు చెప్పడం అంటే మీరు ఏదైనా నమ్మితే 100% నమ్మండి దాన్ని. ఒక యాక్షన్ సినిమా తీస్తే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేయండి, ఒక లవ్ తీసుకుంటే ఫుల్ ఆఫ్ లవ్ ఇచ్చేయండి, ఒక హర్రర్ జోన్ అంటే ఫుల్ ఆఫ్ హర్రర్ ఇచ్చేయండి, ఏదైనా ఫుల్ మీల్స్ పెట్టంటే అది రీచ్ అవుతుంది అని ఒక మాట నాకు బాగా ఎక్కింది అనమాట. నాకు బలగం కూడా
ఈ జనరేషన్లో బాగా సెంటిమెంట్ సినిమా. మీరు చూస్తే లాస్ట్ 16 minutes సింగిల్ డైలాగ్ ఉండదు సినిమాలో. ఒక ఎమోషనల్ కంటెంట్. ఈ జనరేషన్లో 15 నిమిషాలు రైటింగ్ అప్పుడు కూడా రాజు గారితో చాలా డిస్కషన్. 15 నిమిషాలు బోర్ కొడుతుంది, ఎంతసేపు హోల్డ్ చేయగలమా, అందులో కొత్త యాక్టర్స్ ఎవరు లేరు, అందులో ఒక సాంగ్ చెప్తున్నాము, డైలాగ్ లేదు కన్వే చేయడానికి, ఆడియన్స్ కన్వే కాకపోవచ్చు, ఏదైనా ఒక స్పీచ్ ఎవరితో చెప్పించవా బాగుంటుంది అంటే ఏమో సార్ నేను నమ్ముతున్నాను దాన్ని, ప్లీజ్ నన్ను బిలీవ్ చేయండి, అది వర్కౌట్ అవుతుందని నేను బాగా నమ్మా. యాక్చువల్లీ యు నో వాట్ శ్రీకాంత్ సెడ్, అది అంచనా వేయలేము. దట్ ఈస్ సో ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే ట్రైలర్ చూసి జనాలు వెళ్తున్నారు, అండ్ సో మచ్ ప్రెషర్ ఆన్ ద ట్రైలర్, ఇది బాగుండాలని. అండ్ ఐ రిమెంబర్ నేను బలగం ట్రైలర్ చూశాను, నాకు ఐ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్పెక్టేషన్స్, ఏంటి ఇలా స్లోగా ఉంది, బట్ ఆ మూవీ ఎంతో మించేసింది, 100 రెట్లు మించేసింది. ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అసలు జనాలు ఇలాంటి మూవీ చూడలేదు. అదే అంటే ఇలాంటి చూడరు అనేది జనాలకు లేదని నా ఫీలింగ్. ఆడియన్ ఇలా ఇవే చూస్తారు, ఇవి చూడరు అని ఒకటి అనుకుంటాం కదా, అది లేదు. అది ఫుల్గా ఏదనుకున్నాం అది ఇస్తే చూస్తారని చెప్పడానికి అంతే. గెటింగ్ ఆడియన్స్ టు ద థియేటర్, ఆ మ్యాజిక్ ఒకటే తెలియదు. మేబీ సాయిరాజ్ గారు చెప్పాలి థియేటర్కి ఎట్లా జనాలు తీసుకొస్తారని. బికాజ్ దీస్ డేస్ సో ఆ క్వశ్చన్ నిజంగా అడుగుదాం సాయిరాజ్ గారు, సార్ ఎట్లా చూపిస్తారు సార్ మీ థియేటర్ జనాలు? సార్ ఇది నమ్ముతారో నమ్మరో, నేను స్క్రిప్ట్ స్టేజ్లోనే అంటే నా ఎయిమ్ ఏముంటుందంటే సినిమా రాసి తీసేటప్పుడు క్రాస్ రోడ్స్లో మార్నింగ్ షో నా సినిమా ఓపెనింగ్ ఎంత పడుతుంది, సో బేబీకి 70,000 ఓపెనింగ్ రావాలంటే నా సినిమా ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ఏది వైరల్ అయ్యే కంటెంట్లు ఉన్నాయి. హృదయకాలయం నుంచి ఇంకా రూపక్కి కూడా తెలుసు, నాతో వర్క్ చేశారు కాబట్టి సోషల్ మీడియాలో ఏది వైరల్ అవబోతుంది, ఏది వైరల్ చేయాలి, ఈ స్ట్రాటజీ మీదే నా బుర్ర పనిచేస్తూ ఉంటుంది. స్క్రిప్ట్ రాసేటప్పుడు రైటింగ్ లెవెల్లో ట్రైలర్ కూడా రాయాలంటారు. ట్రైలర్ ముందే సినిమాకి ముందే సుకుమార్ గారు did with Pushpa 2, right? మేము హృదయకాలయం సినిమా తీయకుండా ఫస్ట్ ట్రైలర్ తీసాం. Oh, okay. దానికి రూపక్ ఎడిటర్. సో ట్రైలర్ తీసి తర్వాత ఫైనాన్స్ తెచ్చుకున్నాం. ఒక వైరల్ ట్రైలర్ తీసేస్తే తర్వాత అన్ని పనులు చేస్తాం. అలానే బేబీకి కూడా స్ట్రాటజీ, ఒక బ్లాక్ బస్టర్ సాంగ్, ఒక ఈ మధ్య కాలంలో చూడనే ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ. ఇది రాసుకున్నప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది, 40,000 పడుతుంది, ఇంకో 30,000 యాడ్ అవ్వాలి. ఇది ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఒక మేబీ తనొక్కడే నాకు దగ్గరగా ఉంటాడేమో యాక్చువల్లీ, అంటే కమర్షియల్ యాంగిల్లో. ఇప్పుడు మిగతా వీళ్ళందరూ సినిమాలాగా ప్రేమించి తీసే డైరెక్టర్లు. అంటే నాకు డబ్బు కూడా కావాలి, మాకు కూడా కావాలి సార్, రావట్లేదు ఎవరికి వద్దు సార్ డబ్బులు. మా సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే చాలని ఒక సినిమాని నమ్మి తీసడం వేరే. ఇప్పుడు నేను బేబీ నా ఫిలాసఫీలు, నేను నమ్మిన సిద్ధాంతం మీద నేను సినిమా తీయను. నా డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు రావాలి, నా ప్రొడ్యూసర్లకు రావాలి, నేను ఇంకో సినిమా తీయాలి, నా ఫ్యామిలీ ముందుకు నడవాలి, ఇన్ని ఆలోచించి సిద్ధాంతం బెటర్. సో నేను ఖచ్చితంగా రాసే టైంలో నేను అనుకుంటానండి, నాకు పొద్దున్న లేస్తే క్రాస్ రోడ్స్ మార్నింగ్ షో ఎంత పడింది, ఏ సినిమా ఎంత వచ్చింది, ఇదే పని మీద ఉంటాం కదా. షేర్లు చిన్నప్పటి నుంచి హీరోలు, ఫ్యాన్ వార్లు ఇవి చేసుకొని ఆబ్వియస్లీ. యూ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రిటిక్ లాగా, ఒక సినిమా లవర్ లా వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే సినిమా చేస్తే ఈవెన్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, సినిమా చేస్తే దానికి ఒక లెగసీ ఉండాలి, దానికి ఒక లాంజివిటీ ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత అయినా చూస్తే జనాలు చూడాలి, దానికంటూ ఒక లైఫ్ ఉండాలని అనుకుంటారు. కానీ వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీని కలెక్షన్స్ అయిపోవాలి, 1 monthలో అయిపోవాలి. అగైన్ ఓటీటీ కూడా వోలటైల్ అయిపోయింది, ఓటీటీని కూడా ఎవరు నమ్మలేరు. అండ్ వీ హ్యావ్ అ హ్యూజ్ థియేట్రికల్ మార్కెట్ కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్. సో ఈ 1 monthలోనే ఉంటుంది కాబట్టి 1 monthలో డబ్బులు సంపాదించాలి, 1 dayలో సంపాదించాలి, 1 weekలో సంపాదించాలి. అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ దట్ ప్రెషర్ కమింగ్ త్రూ ఫ్రమ్ మార్కెటింగ్, బికాస్ ఏదైనా సినిమాలో స్పాయిలర్లు ఉంటే పీపుల్ ఆర్ యూజింగ్ దట్ ఇన్ మార్కెటింగ్ ఆల్సో. సో ఐ వాంట్ ది అదర్ ఫిల్మ్ మేకర్స్ టు రెస్పాండ్. ఈ ఫైట్ ఉంటుంది కదా, నేను ఆర్ట్ కోసం సినిమా తీయాలి, సినిమా కంటూ ఒక లైఫ్ ఉండాలని ఒక సైడ్ నుంచి ఒకటి వస్తుంది, ఇంకో సైడ్ నుంచి ఆ లైఫ్ ఓపెనింగ్ వీకెండ్ ఉందని చెప్తున్నారు. సో అది బ్యాలెన్స్ దట్ ఇట్స్ చాలా టఫ్ ప్లేస్ టు బి అండి. అంటే అన్లెస్ ఇప్పుడు సాయిరాజ్ గారు చెప్పినట్టు ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, సినిమా ఇలా తీస్తున్నాం, ఇందులో పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి, దీని ఎకో సిస్టమ్ ఇది, దీనికి న్యాయం చేయాలి. ఆయన ఉట్టి డైరెక్టర్గా తీసుకోవట్లే బాధ్యత, అంతే కదా సార్. మీరు ఓవరాల్గా
ప్రాజెక్ట్కి తీసుకుంటున్నారు బాధ్యత. కానీ ఇక్కడ మేము ఫిల్మ్ మేకర్ లాగా ఇది వేరే పర్స్పెక్టివ్ అనుకోండి, ఇది వేరే పర్స్పెక్టివ్. దీంట్లో కూడా ఆశ ఏంటంటే మేబీ నచ్చుతుందేమో, మేబీ మన ఎమోషన్తో జనం ఏకీభవిస్తారేమో. మేబీ కాదు, 100% నచ్చుద్దని అనుకుంటా. నా దగ్గర మేబీ అంటే డెఫినెట్లీ అది ఎంత బడ్జెట్ పెట్టినా కూడా ప్రొడక్షన్కి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు రావాలి, ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. ఆడియన్స్కి రీచ్ అయితేనే అన్నీ అవుతాయి. సో ఏది చేసినా కూడా ఆడియన్స్ రీచ్ అయ్యేలాగానే అందరు చేస్తారు. అది లక్ బై ఛాన్స్ లాగా అయిందేమో వర్కౌట్ అయినట్టు, లేకపోతే లేనట్టు. బట్ నాకు తెలిసి ఏ సినిమా డైరెక్టర్ అయినా ఆ సినిమా వర్కౌట్ అవుద్ది, ఆ సినిమా రీచ్ అయితేనే చేస్తారు. Maybe just that everybody, as an individual artist, everybody believes it. మంత్ ఆఫ్ మధు ఓటీటీకి వెళ్ళింది క్లాస్, మేబీ ఏదో రిలీజ్ బ్యాడ్ లేకపోతే ఏదో పబ్లిసిటీ లేకనో, బట్ అది రీచ్ అయితే అది కూడా డబ్బులు వస్తాయి. అంటే నేనంటే ఒక ఫిల్మ్ మేకర్ గా వైల్ మేకింగ్ అ ఫిల్మ్, ప్రీ ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ దాకా, ఇట్స్ నథింగ్ బట్ అ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ దట్ యు మేక్ ఇస్ విల్ బికమ్ ఎ ఫిల్మ్ ఈవెన్చువలీ. సో డెసిషన్ తీసుకునేటప్పుడు నీ పారామీటర్ ఏంటి, నీ పారామీటర్స్ ఏంటి, బాక్స్ ఆఫీస్ నీ పారామీటర్సా, you wanna do that's been done already because it's tried and tested, or you gonna just stick to your gut. ఇది చాయిస్ చేసుకుంటాం, ఇలాంటి చాయిసెస్ చేసుకుంటాం. ఇలాంటి చాయిస్లు వరుస పెట్టి 10 పడ్డాయి అనుకోండి, గట్ చాయిసెస్ మొత్తం 10 అవుతుంది. సో మైండ్ ఒకవేళ లేదు, మనం సేఫ్ స్పేస్ లో ఉండాలి, ట్రైడ్ అండ్ టెస్టెడ్ దాంట్లోకి వెళ్దాం ఉంటే వేరే చాయిసెస్ అవుతాయి. అది కూడా చేస్తానేమో నెక్స్ట్. నాకు ఇప్పుడు రాజ్ గారితో నాకు కూడా దీన్ని అలవాటు అయింది. ఇవి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు దాకా వచ్చిన కథలోనే ఉన్నాను నేను, కథ రాసుకొని ఇలాంటి చేద్దాం, ఇలాంటి జానర్ చేద్దాం అనే దాంట్లోనే ఉన్నా. నువ్వు మీద నా కొత్త ఇవన్నీ కూడా ఉన్నాయి కదా దాని చుట్టూ. అంటే మీరు ఇప్పుడు మీకు వైల్ మేకింగ్, ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంది కదా, బల్గం తాను విరూపాక్ష మా కేటగిరీలోకి వచ్చేస్తారు కాబట్టి, సో అలా సినిమాలు తీయాలని ప్రతి ఫిలిం వరల్డ్ సినిమా చూసిన వాళ్ళు, కాస్త సెన్సిబుల్ చూసిన వాళ్ళు అందరికీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక షార్ట్ సస్టైన్ చేయటం కానీ చేయాలని ఉంటుంది. సో మన దగ్గర థియేటర్ టైమింగ్ ఒకటి ఉంటుంది కదా, ల్యాగ్ అనే వర్డ్ ఒకటి ఉంటుంది కదా, అది అంత పెద్ద విలన్. సో అంటే ఓపిక్గా సినిమాలు చూపించటం అనేది మనము కేవీ రెడ్డి గారి కాలం నుంచే పోయింది. అంటే మంది పరిగెత్తాలి సినిమా, ఎంతో కొంత నడవాలి సినిమా. సో ఇలాంటి సినిమా తీయాలి అనుకున్నా కూడా తీయలేం. ఎప్పుడు తీయచ్చు అంటే బేబీ 2 hours 56 minutes రన్ టైం, అండ్ లాస్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ దాదాపు 11 నిమిషాలు ఉంటుంది. నిజంగా అయితే నేను 2:20 నుంచి వార్నింగ్ బెల్స్ మోగుతాయి 2 hours 20 minutes దగ్గర నుంచి. కానీ 2 hours 56 తీసుకొచ్చి అది 11 minutes నేను వీళ్ళ రూట్లోకి వెళ్ళి ఎందుకు పెట్టగలిగానంటే, నాకు అక్కడికి ఎకనామిక్స్ అర్థమైపోయింది. ఏంటి, నా ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేస్తున్నాయి, మేము ఓన్ రిలీజ్ పెట్టుకుంటున్నాం, ఎవరికి నష్టం లేనప్పుడు నా మనసుకు నచ్చిన తీసే సినిమా నేను ఇప్పుడు ఇస్తా. అక్కడ పోయినా ఎవరికి పోతుంది డబ్బులు, టికెట్ కొన్న ఆడియన్స్కి పోతుంది తప్ప ఎవరికి పోవట్లేదు. ఇక్కడ నేను రిస్క్ తీసుకున్నాను సినిమా. సో నా గేమ్ ప్లాన్ ఇలా ఉంటుంది. డబ్బులు రానప్పుడు ఒకలా, వస్తున్నాయంటే ఒకలా, అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నేను రెండు ఎవరైనా సినిమా చేస్తున్నప్పుడు, ఫస్ట్ ఫిల్మ్ అవ్వని సెకండ్ ఫిల్మ్ అవ్వని, ఎప్పుడైనా డబ్బు పెడుతున్నారంటే ఆ డబ్బు సేఫ్ గా వెనక్కి ఇవ్వాలని ఇంటెంట్ తోటే ఎవ్రీబడి బిగిన్స్ అ ఫిల్మ్. క్వశ్చన్ లేదు. అయితే రిటర్న్ లో నీకు ఎంత డబ్బు కావాలి అనేది క్వశ్చన్. హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్? నీ ఐడియా ఇది, ఈ ఐడియాకి నీ యొక్క అంచనా ఉంటుంది కదా. ఓకే, నేను ఈ నెల నుంచి తెలుగు సినిమా చూస్తున్న వాడికి ఈ మార్కెట్లో ఓకే ఈ ఐడియాకి ప్రాబ్లీ ఇంత రాదురా అబ్బాయి, ఇంత వస్తుంది, 5 రావు 3 వస్తాయి, లేదు 3 రావు 10 వస్తుంది, ఏదో ఒక అంచనా ఉంటుంది కదా. అది నీకు అనిపించే నెంబరు. డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్న వాడిని కన్విన్స్ చేయగలిగితే దట్ ఫిల్మ్ విల్ హ్యాపెన్. నేను 2 కోట్లు పెట్టి లేదా 3 కోట్లు పెట్టి 20 కోట్లు 30 కోట్లు సంపాదించాలంటే అదృష్టం కొద్దీ జరుగుతుందేమో, బట్ దట్ ఈస్ నాట్ ఎ సేఫ్ బెట్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. నువ్వు డబ్బు పెట్టిన వాడికి డబ్బు తిరిగి వెళ్ళటం అనేది 100% డైరెక్టర్గా ఎవ్రీబడి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే ఎవ్రీబడి స్టార్ట్స్ ఆఫ్ యూనో అది చెక్ కొట్టే స్టార్ట్ చేస్తారు. ఎంత డబ్బు ఆశిస్తున్నావు అనే క్వశ్చన్ దగ్గరే డిఫరెన్సెస్ వస్తాయి ఐడియల్లీ. ఎంత అంటే ఇప్పుడు సాయిరాజ్ గారు చెప్పినట్టు ఆయన ఐడియా కూడా చాలా మందికి ఉండొచ్చు, బట్ యూఆర్ ఓన్లీ సీయింగ్ 2 people 3 people సక్సెస్ఫుల్ పీపుల్.
హూ బ్యాలెన్స్డ్. సార్ మీరు అంటే బాక్స్ ఆఫీస్ గురించి నేను అంటుంది ఏమంటే తెలుసా, ఐడియా డబ్బులు తీసుకురావాలి, మనం మనం బాధ్యత తీసుకున్నప్పుడు దానికి రిటర్న్ రావాలి. he did not start off baby assuming he'll make 100. ఆయన 2030 బ్లాక్ బస్టర్ అయితే 2030 అనుకున్నారు. దీస్ కేసెస్ విల్ రియల్లీ హ్యాపెన్ వెన్ ది అంటే ఇది క్లియర్ ఎక్సెప్షనల్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సెప్షనల్ కేసు. ఇట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ. ఇట్ హ్యాపెన్ అంటే లక్కీలీ ఇట్ హ్యాపెన్. Let me be very frank. విరూపాక్ష ఇంత కలెక్ట్ చేసింది అంటారు. ముందు వారం, దాని తర్వాత 2 వారాలు సినిమాలు లేవు, పోయినాయి. సో ఇట్స్ మై లక్. విరూపాక్ష కూడా ఎక్సెప్షనల్ కేసు. విరూపాక్ష ముందు కామెడీ లేకుండా నేను చెప్పి ఓన్లీ హారర్ జోనర్ 10 కోట్ల షేర్ వచ్చిన సినిమా ఏది లేదు. అందుకే ఎవరు చాలా మంది హారర్ ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరంటే నాకు గుర్తున్నంతలో ప్యూర్ హారర్ మాయా, మయూరి, తెలుగులో మయూరి అంటారు, నయనతార ఫిలిం, అది ఒక 5.5 ఎంతో చేసింది. మళ్ళీ హారర్లో కామెడీ కలిస్తే అది పెద్ద మార్కెట్, 25 చేయొచ్చు, 20 చేయొచ్చు. కానీ విరూపాక్ష కూడా ఎక్సెప్షన్, అంత డబ్బులు చేస్తుంది హారర్ జోనర్ అనేది ఎవరు. అప్పట్లో అరుంధతి హారర్ కింద వెరీ ఇంట్రిగింగ్ ఉంటుంది అసలు. స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంట్రిగింగ్. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో సేఫ్ సినిమాలాగా అనిపించలేదు సార్ అది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి పోస్ట్ కోవిడ్. లెట్ ఇట్ బి ఓటీటీ, లెట్ ఇట్ బి సినిమా, ఇది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఉండదు కదా. ఏ జాబ్ కైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ కదలే ఆర్ ఆ టాలెంట్ Or the contact also. Right contact, experience. సో అదే క్వాలిఫికేషన్ అవుతుంది. బట్ ఏమైంది, ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ అయిపోయి లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయో, లైక్ చాలా మంది వచ్చేసాయి. ఈయన చెప్పినట్టు, రాజేష్ గారు చెప్పినట్టు, ఇప్పుడు అగైన్ డోర్స్ స్లోగా షట్ అవుతున్నాయి అండ్ కష్టకాలం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే దేర్ ఆర్ ఫ్యూ జెమ్స్ లైక్ మంత్ ఆఫ్ మధు, బలగం. అంటే బలగం ఎలాగా అందరికీ రీచ్ అయింది, బట్ మంత్ ఆఫ్ మధు ఫ్రాంక్లీ స్పీకింగ్ థియేటర్లో అంత రీచ్ అవ్వలేదు. ఓటీటీకి వచ్చిన తర్వాత రీచ్ అవుతుంది, క్రిటికల్లీ అక్లైమ్డ్ అయ్యింది. ఈవెన్ పరేషన్ కూడా అంతే, ఇఫ్ ఐ బిలీవ్. రైట్ సార్? మంత్ ఆఫ్ మధు వెనక కూడా దిల్ రాజు ఉన్న, బలగం వెనక దిల్ రాజు గారు లేకపోయినా చాలా సినారియో డిఫరెంట్. డెఫినెట్లీ మేము మా ప్రమోషన్స్ అప్పుడు మేము డిస్కస్ చేస్తుండే. నాకు మా ప్రొడ్యూసర్ గొడవ అయింది, గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్ దిల్ రాజులకి ఎందుకు చేస్తున్నారు మీరు, నేను గొడవ పెట్టుకున్నాను. రియల్లీ దట్ ఎనీవేస్ హ్యాపెన్ బికాస్ ఓటీటీ, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్కి ఊర్లో, డిస్ట్రిక్ట్లో, బస్ స్టాండ్ దగ్గర పోస్టర్ ఉందా లేదా కూడా అంతే ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ హౌ విల్ సమ్వన్ విల్ అండర్స్టాండ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఎగ్జిస్టింగ్. దీంట్లో చిన్నది ఏంటంటే డెఫినెట్లీ బలగం రాజు గారు లేకపోతే, నేను చాలా చాలా వేదికల మీద నేను చెప్పిన, రాజు గారు నా దృష్టిలో బలగం సినిమాకి హీరో రాజు గారు అని చాలాసార్లు చెప్పా. సినిమా మనం ఒక కంటెంట్ అనుకుని తీసి అవుట్పుట్ చూసుకున్న తర్వాత మనం ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, దీన్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి, ఆ బిలీవ్నెస్ వస్తుంది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. రాజు గారు కూడా నేను ఇంత ఎఫర్ట్ దీనికి పెట్టాల్సిందే, ఇది రీచ్ అవుతుందని నమ్మకం కలిగించాలంటే కంటెంట్ ముందు కంటెంట్. అంటే ఆయనకు చూసి కంటెంట్ చూసి బాగాలేదు అని ఆయనకున్న సీనియర్కి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఆ సీనియర్లోనే ఇది మనం కొంచెం దీన్ని కొత్తగా తీసుకెళ్తే. నా పాయింట్ ఏంటన్నా, నీకు మార్నింగ్ షో బలగం ఒక 10,000 మీద 15,000 మీద ఓపెన్ అయింది అనుకోండి అన్న, రాజుగారు అయితే 3 రోజులు, వారం రోజులు హోల్డ్ చేస్తారు, 2వ వారానికి రప్పిస్తారు. మిగతా ప్రొడ్యూసర్లకి 2వ వారం రెంట్ల మీద సినిమాలు వేసేంత అవకాశం లేదు కదా. అది తెలియదు. రియల్ సినారియో చెప్తా, మంత్ ఆఫ్ మధు గురించి రియల్ టైం లేదు. రియల్ టైం సినారియో ఏంటంటే, డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తారు, నీకు ఫ్రైడే, సాటర్డే, సండే థియేటర్లు నిండితే నీ థియేటర్స్ పెంచుతా అంటారు. కొత్త సినిమా మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా నీకు నానడానికే వారం రోజులు అవుద్ది థియేటర్లో. సో నీకు 2వ వారం థియేటర్లు నీకు అందుబాటులోకి లేకపోతే, when people want to watch the film and your theater is not accessible to you, they'll wait for OTT because it's not a compulsive experience that you're giving. It's not a jailer. That people would just నీ కార్ తీసుకొని నువ్వు అరగంట ట్రావెల్ చేసి వెళ్ళే సినిమా కాదు, ఒక కంపల్సివ్నెస్ లేదు దాన్ని. సో దాన్ని కాంటెంట్ మీద, దాని ఎంటైర్ మెరిట్ మీద దాని బరువు అంతా పడుతుంది. మెరిట్ మీద లాగాలి. సో నీ మెరిట్ మీద లాగాలంటే మెరిట్కి స్కోప్ ఇవ్వాలి. స్కోప్ అది ఐ థింక్ distribution, marketing also plays a very major role in the film. And also I think ఆ రోజు మీకు 7 films రిలీజ్ ఉన్నాయి కదా, 7 films రిలీజ్. అంటే అది కంపల్సరీ ప్రాసెస్. ఆ డేట్ పోతే టెక్నికలీ ఫిబ్రవరి దాకా డేట్ లేదు మాకు. He'll choose
ఏది వెళ్ళాలి ఏది అని చూస్ చేసుకునే క్రమంలో 2 days రెవెన్యూ జనరేట్ చేయకపోతే ఇంకా స్లోగా నెంబర్ తగ్గిపోతుంది, థియేటర్ నెంబర్ తగ్గిపోతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. బికాజ్ ఎక్కువ అయిపోవడం వల్ల కొన్ని జెమ్స్ ఉండిపోతున్నాయి, తెలియట్లే, అంత బయటకు వచ్చాక తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలా మంది ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు ఫ్రెష్ ఫిల్మ్ మేకర్స్ యాక్సెస్ కూడా ఉండదు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాడు, ఐ బీన్ వర్కింగ్, రాజేష్ ఇండస్ట్రీలో ఉన్నారు, అసిస్టెంట్ గా చేస్తే వాళ్ళకి తప్ప I know people who's been in very small towns are talented, who knows work, has done short films and all, but right contact ఉండదు. Even if they want to make feature films also, they keep contact me. అన్న నాకు వాళ్ళ హీరో నేమ్ దొరుకుతుందా, లేకపోతే మీరు ప్రొడ్యూసర్ నేమ్ రిఫర్ చేయగలుగుతారా, బట్ దే డన్ వెరీ బిలియన్ ఫిల్మ్స్ ఆల్సో. సో at some point like it is also like ఎట్లా జర్నీ, who is the right person to contact. స్టూడియో సిస్టమ్ కాదు కదా మనకి, we don't have studio system like other countries, like you pitch an idea to a production house or somebody will evaluate your script and then decide on your experience, చూసి నీ బోర్డ్ ఆఫ్ వర్క్ చూసి డెసిషన్ తీసుకుని అట్లా ఫంక్షన్ అవుతుంది. నాకు ఇవ్వడం తెలిస్తేనే, నాకు తెలిసిన నేను పర్చేజ్ చేస్తాను. దట్ ఆల్సో సొంత డబ్బులు ఉంటే పీపుల్ విల్ ప్రొడ్యూస్ అన్నమాట. సో ఫైండింగ్ టాలెంట్, హ్యావింగ్ ఏ రైట్ ఆపర్చునిటీ అండ్ త్రూ హూమ్ అండ్ వై సంబడి షుడ్ బిలీవ్ యూ అండ్ పుట్ మనీ ఆన్ యూ. థర్డ్ పర్సన్ అసలు ప్రొడ్యూసర్స్ డూ దాట్ నో జనరలీ. ఒక తెలియని పర్సన్ మీద 1 కోటి 2 కోట్లు పెడతారు. సో ఆల్ దిస్ మ్యాటర్స్, నాట్ జస్ట్ అదర్ ఆస్పెక్ట్, ఇట్ ఇస్ ఆల్సో అదర్ ఆస్పెక్ట్స్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్. How an individual should approach a producer and how he's going to approach, what is his board of work, and is it the regular content or the fresh content, or the producer has the same knowledge of what he has to understand this is fresh or not, or is he expecting something existing formula. Iyanni matters అవుతాయి. So again, we have spoken about one major challenge filmmakers face. There's another major challenge I would like to discuss about. అంటే అది ఆపర్చునిటీగా కూడా, ఇట్స్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ బెనిఫిట్ టు సమ్ ఫిల్మ్ మేకర్స్. బట్ ఐ థింక్ సోషల్ మీడియా వచ్చాక, అంటే నేను 10 years బ్యాక్ 15 years బ్యాక్ మూవీస్లో ఒక ఇన్నోసెన్స్ ఉండేది. ఆ మూవీ ఒక వరల్డ్లో ఉండేది, ఆ మూవీ ఒక వరల్డ్లో ఉండేది, అండ్ వీ యూస్ టు వాచ్ ద థియేటర్, గో టు ద థియేటర్, వాచ్ ద మూవీ అండ్ గో ఇన్ టు దట్ వరల్డ్. కానీ ఎక్కడో ఇప్పుడు మీమ్స్ అన్నో పాప్ కల్చర్ రెఫరెన్సెస్ అన్నో తీసుకుంటే యూర్ బ్రేకింగ్ ద 4th wall. సో ఆ మూవీలో ఉన్న వరల్డ్ మన వరల్డ్ ఒకటే. అండ్ ఐ ఫీల్ లైక్ ఫిల్మ్ మేకర్స్కి కూడా ఎలా ఉందంటే, ఓకే కొంచెం బోర్ కొట్టింది అనుకో, కొంచెం ల్యాగ్ వచ్చింది అనుకో, వాళ్ళు ఫోన్ చూసుకుంటారు. సో మేబీ ఆ ఫోన్లో ఉండే మీమ్సే మేము పెట్టేస్తాము. ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ ఇట్స్ ఇప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ కంపీటింగ్ ఫర్ అటెన్షన్. రైట్. ఒక అది కూడా ఒక పెద్ద స్ట్రగుల్ అయిపోయింది. నో, దట్ డిపెండ్స్ ఆన్ ద లైఫ్ స్టైల్ కదండి. అంటే ఫర్ మీ ఐ ఫీల్ లైక్ ఇట్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లైఫ్ స్టైల్. ఒకప్పుడు మనకి లెటర్స్ ఉండేది, ద పేస్ ఆఫ్ లైఫ్ ఈస్ లైక్, తర్వాత టెలిఫోన్స్, తర్వాత మొబైల్స్ వచ్చినాయి. నౌ మనకి ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఎక్కడైనా ఉంది. ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేసినా ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, వాట్సాప్ చాట్లో ఉంటుంది, ఇట్స్ లాట్ ఆఫ్ స్పేస్. సో మనకు అటెన్షన్ స్పానే లేదు. అంటే ఐ బిలీవ్ దట్ రియల్ లైఫ్లో అటెన్షన్ స్పానే లేదు. సో అప్పుడు పీపుల్కి చూసింగ్ సంథింగ్, ఆర్ ఫుడ్ కూడా అంతే కదా, వంటగా ఓపిక్గా కూర్చొని వంట చేసుకొని ఫ్యామిలీ గ్యాదరింగ్ లేవు, వి జస్ట్ ఆర్డర్ నౌ. ప్రాపర్ గా అర్థం కాలే అంటే పేసింగ్ అనేది ఫిల్మ్ మేకర్స్ కి అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది అంటారా మీరు చెప్పండి? అటెన్షన్ పట్టుకోవడం, అటెన్షన్ క్యాచ్ చేయడం, యాక్చువల్లీ హోల్డ్ చేయడం వాళ్ళని. అండ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, సోషల్ మీడియా వచ్చేసరికి ఒక డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఛానల్ ఉంది అందరికి. ఎనీవన్ కెన్ సీ, ఎనీవన్ కెన్ ఫైండ్ అవుట్. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సోషల్ మీడియాలో ఉన్న ఒపీనియన్స్ దే డోంట్ రిప్రజెంట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్స్, కొంతమంది ఒపీనియన్సే రిప్రజెంట్ చేస్తాయి. అండ్ లైక్ మీ కేసులో ఇట్ వాస్ పాజిటివ్, మీ కేసులో ఇట్ వాస్ వెరీ నెగటివ్. సో అండ్ ఇట్ కెన్ టర్న్ ఎనీ వే. సో ఇట్స్ వెరీ స్క్యూడ్. ఇప్పుడు ఒక రైటింగ్ లెవెల్లో హౌ మచ్ ఇస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్, అండ్ ఇవన్నీ చూసి ఐ ఫీల్ లైక్ ప్రొడ్యూసర్స్ కూడా దే ఆర్ లుకింగ్ అట్ దిస్ ఫీడ్బ్యాక్ ఛానల్ విచ్ ఇస్ వెరీ స్క్యూడ్ అండ్ దే ఆర్ మేకింగ్ డెసిషన్స్. సో మీకేమనిపిస్తుంది దీని గురించి? నా కేసులో రివర్స్ ఉంది యాక్చువల్. అంటే అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను లేను. రిలీజ్ అయిన మొదటి 2 రోజులు, యు నో ద రీజన్, మీకంటే రీజన్ ఎవరికి బాగా తెలుసు. సో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఆర్టిస్ట్ అందరూ నన్ను ఎందుకు నా నంబర్లో చూసావా అసలు అంత పెద్ద హ్యూజ్ నెంబర్స్ పడుతున్నాయి, ఎవ్రీడే పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఆల్మోస్ట్ day 1 కంటే day 6 హైయెస్ట్ బేబీ. కానీ వరీ అంతా ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మీద, నెగటివిటీ మీద, దీని మీద బ్రెయిన్ వెళ్ళేది. కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఓన్లీ యూత్ కంటెంటే నేను తీసినట్టు, యూత్ కంటెంట్ వాళ్ళని మాత్రమే విజిల్ కొట్టించే సినిమా తీసుంటే ఆ నెంబర్ ఎక్కడికి క్లోజింగ్ షేర్ ఎంత ఉంటుందో ఈజీగా చెప్పచ్చు ఎవరికైనా, ఏమాత్రం బాక్స్ ఆఫీస్ నాలెడ్జ్. నాది 20 దగ్గర అయిపోయేది.
మ్యాక్స్ అది 20-25 దగ్గర ఆగిపోయింది. బేబీకి లేడీస్ అండ్ ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే 6th డే 7th డే నుంచి పెరిగిందో అందుకే 3 weeks ఆల్మోస్ట్ 80% మీద రన్ అయింది. సో అందుకే అది 90-100 మధ్యలో ఎందుకు క్లోజ్ అయిందంటే ఫ్యామిలీస్ లేడీస్ దానికి వచ్చిన యాక్సెప్టెన్స్. సో నేను ఎవరి మాటలకి వాల్యూ ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వట్లేదు. నాకు డబ్బులు ఇచ్చి నా సినిమాని ఇష్టపడుతున్న వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు నేను సోషల్ మీడియా కామెంట్స్ని సీరియస్గా తీసుకుంటే. అందులో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో నేను ఫేక్ బిహేవియర్ని చెప్పే అబద్ధాలని లేకపోతే ఇవన్నీ అన్ని విన్నాక అసలు నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఎవరి కోసం ఇస్తున్నాను, నేను తీయాలనుకున్న సినిమా నేను తీసా, నాకు మనసుకు తెలుసు అని ఆ రోజు నుంచి నేను ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాను. అంటే బేబీకి తమిళనాడు లైక్ బేబీ వల్ల నాకు వచ్చిన గౌరవం తెలుస్తుందండి జనాల్లో. హృదయకాలం తీసినప్పుడు నన్ను చూసి వెకిలిగా నవ్వేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బేబీ అనగానే ఈరోజు వచ్చి మంచి సినిమా తీసామనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో నేను సోషల్ మీడియా కామెంట్లకి నెగిటివ్ కామెంట్లకి వాల్యూ ఇవ్వడం మానేస్తాను. అది నా లైఫ్లో తీసుకున్న అతి పెద్ద మంచి నిర్ణయం. సో ఇక మీదట ఇవ్వబోను. రియాలిటీ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఈ లాస్ట్ 2 weeksలో రిలీజ్ అయిన సినిమాలు 3 weeksలో రిలీజ్ అయిన సినిమాలు చూసుకోండి. లాస్ట్ 3 weeks 4 weeks తీసుకొని సినిమాలు చూడండి. ముందు ప్రీమియర్లు పడి బ్లాక్ బస్టర్లు అని చెప్పి ట్వీట్లు వేసినా ట్రెండ్లు చేసినా ఏం చేసినా మార్నింగ్ షోలకి ఎగిరిపోయిన సినిమాలనే లేదు. అట్టర్ ఫ్లాప్ అని ట్రోల్ చేసినా ఇమీడియట్గా ఫస్ట్ షోలకి ఎత్తుకున్న సినిమాలు కూడా ఉంటాయి. రియాలిటీ నంబర్లు మాట్లాడతాయి ఆర్ మౌత్ టాక్ మాట్లాడుతుంది అంతే. మంత్ ఆఫ్ మధు మౌత్ టాక్ మాట్లాడింది, అదే తీసుకోవాలి. బేబీకి డబ్బులు మాట్లాడతాయి, అదే తీసుకోవాలి అంతే. అండ్ ఆల్సో నాకు ఆపర్చునిటీ ఆల్సో అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏమున్నా ఇట్ జస్ట్ ఇన్ ఒపీనియన్స్. మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఏమి అడ్డంకులు ఏం లేవు కాబట్టి లైక్ ఎవ్రీబడి విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ వ్యూస్. వాన్ పర్స్పెక్టివ్ వానుకున్న అవగాహనకి, వానుకున్న స్టేట్ ఆఫ్ మైండ్కి, వానుకున్న నాలెడ్జ్కి వాడికి ఏమనిపిస్తాయో అది పెడతాడు వాడు. అల్టిమేట్గా ఏమవుతుందంటే కలెక్షన్స్ ఎవడు ఆపలేడు, ఫిలిం మేకర్కి వచ్చే నెక్స్ట్ ఆపర్చునిటీ ఎవడు ఆపలేడు, బట్ ఓన్లీ పబ్లిక్ డ్యామేజ్ ఆర్ పబ్లిక్ డిస్కషన్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ యాజ్ ఎ ఫిలిం మేకర్ ఆర్ ద ప్రొడ్యూసర్ or your relatives. Do you actually seriously take the social media seriously or not? Because that will anyways not affect the film. నీకు థియేటర్కి వచ్చేవాడు నచ్చింది అనుకో, నువ్వు ఒక స్టేటస్ పెట్టి చెడగొట్టవచ్చు, నచ్చకపోతే ఏమైనా ఒపీనియన్ చెప్పవచ్చు. కానీ నువ్వు వాడు జెన్యున్గా నచ్చినోడిని కూడా నీకు ఇన్బాక్స్లోకి వెళ్ళి పర్సనల్గా మెసేజ్ చేసావని ఆపలేవు. అండ్ యూ కాంట్ సే సంబడి సినిమా అది బాగుంది అని 10 మందికి చెప్పాడు, ఎట్లా నచ్చితే ఎట్లాగో చెప్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా దిస్ ఫిలిం అని నేను కూడా నచ్చిన ఫిలిం చెప్పాను, మనతో చూడు వాళ్ళని చూడని చెప్పాను. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పర్సెప్షన్స్. అంటే నేను ఏమంటున్నానంటే రైటింగ్ లెవెల్లో కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వర్క్డ్ ఇన్ కార్తికేయ రైట్, అండ్ కార్తికేయ ప్రీ సోషల్ మీడియా సమ్వాట్ ఆర్ ఎర్లీ డేస్ ఆఫ్ సోషల్ మీడియాలో వచ్చింది. కార్తికేయ 2 కేమ్ వెన్ సోషల్ మీడియా ఇస్ ప్రిటీ మచ్ అరౌండ్ అండ్ నీకు తెలుస్తుంది అక్కడున్న చాటర్, అక్కడున్న డిస్కషన్, ఇట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ వే ఇన్ ద స్క్రీన్ ప్లే ఇన్ సమ్ ఫార్మ్. లైక్ యునో అండ్ డైరెక్ట్గా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లైక్ మీమ్స్ కానివ్వండి, యూనో ఏదైనా పాపులర్ కల్చర్లో ఉన్న ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం కాకుండా ఈవెన్ దోస్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ లైక్ ఆ సినిమాగా ఉండకుండా, అంటే ఇట్స్ నాట్ బీయింగ్ అ వరల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ముందు ఒక ఇన్నోసెన్స్ ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పోయింది అనిపిస్తుంది. ఐ మీన్ ఇస్ దట్ వాట్ యూ ఫీల్ యాజ్ వెల్? మీకేమనిపిస్తుంది? అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీకు అది అనిపిస్తుంది, కానీ మేము ఎర్లీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చేసిన బ్యాచ్గా నేను చెప్తాను అంటే ఏమీ మారలేదు. కాకపోతే అప్పట్లో డిస్కషన్ బోర్డ్స్ ఉండేవి, ఆర్కుట్ ఉండేది, అక్కడ కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ట్విట్టర్కి వచ్చింది అది. నేను రైటింగ్ గురించి మాట్లాడుతాను, నేను చెప్తున్నా అదే. సో ఆ టైంలో ఏమైందంటే ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఆర్కుట్లో డిస్కషన్ బోర్డులో చూసేవాళ్ళు కాదు, వాళ్ళు ఇంపాక్ట్ చేసేది కాదు ఇది. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఫిల్మ్ మేకర్ ఆర్ యాక్టర్ స్టార్ అందరూ వాళ్ళకి జస్ట్ కొడితే ట్యాగ్ చేసేంత దగ్గరలో ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడో దూరంలో ఫిలిం నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు అంత దగ్గర అయ్యేటప్పటికీ ఖచ్చితంగా నువ్వు చదువుతున్నావు, ఆ నెగిటివిటీ తీసుకుంటున్నావు, నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి తీరుతుంది. బోయపాటి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? చేయలేదు. వినాయక్ గారిని చేయగలరా? ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారో సోషల్ మీడియాలో తెలియదు. కానీ
అప్పుడు ఏమీ సెన్సిబుల్గా లేదు, ఇప్పుడు ఏమీ సెన్సిబుల్గా లేదు, అంతే ఉంటుంది. ముందు ముందు ఇంకా ఘోరంగా మారచ్చు కూడా. నువ్వు ఎంత తీసుకుంటున్నావు అనే విషయమే మారింది. ఎవరు ఫిల్మ్ మేకర్స్, నువ్వు ఎంత తీసుకెళ్తున్నావు, ఇంటికి ఎంత తీసుకెళ్తున్నావు. బేసిక్గా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్వీట్స్ కానీ ఇన్స్టా కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ 2 things అబౌట్ ఇట్. ఒకటి ట్వీట్ వేయటం, ట్వీట్ చదవటం, వాడి ఒపీనియన్ ఒకవేళ నీకు హార్ష్గా ఉంటే వాళ్ళ ఒపీనియన్ ఒకటి చదవటం. 2, ద నెంబర్ ఆఫ్ ట్వీట్స్ దట్ యుర్ స్క్రోలింగ్ త్రూ ఇన్ అ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం. ఈ 2 ఆస్పెక్ట్స్ బేసిక్గా వాడి ఒపీనియన్ని నీ ఇంటెలిజెన్స్తో కౌంటర్ ఇచ్చుకోవచ్చు. అంటే నీ ఇంటెలిజెన్స్తో నువ్వు దాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందని ఆపచ్చు. కానీ ది అమౌంట్ ఆఫ్ ట్వీట్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈజ్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ అస్. అండ్ పర్సనలీ మీ అండ్ ఐ హావ్ ఆల్సో సీన్ ఇన్ ఫ్యూ ఫిల్మ్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ అస్ ఇన్ అ వెరీ టెక్నికల్ సైడ్ ఆఫ్ ఇట్. నేను ఒక సినిమా ఎడిట్ చూసాను, ఒక్క షాట్ ఒక్క థింగ్ సస్టైన్ అవ్వట్లా, ఫట్ 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 మనం because we have been consuming continuously, just like that a pace of your the thought process affect on that income more dangerous, more than the opinion of a person in social media. Very good point you said. More than the opinion, because opinions can be counted with your intelligence. మీరు ఇందాక అన్నారు కదా lag. This is subconscious effect. I don't know if it's there in the dictionary. lag అనేది ఉందా లేదో కూడా నాకు తెలియదు. It's like found by industry or whatever. సో ఈ ల్యాగ్ అంటే ఏంటి అంటే నీకు మనిషిగా నువ్వు కండిషన్ అయిపడ్డావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైడ్ షాట్ నుంచి క్లోజ్ కట్ చేసా, నువ్వు 10 సినిమాల్లో ఒక క్లోజ్అప్ 2 సెకండ్లు చూడడానికి అలవాటు పడ్డావు అనుకో, నీకు 13వ సినిమా నేను 5 సెకండ్లు ఉంచుతుంది. సో నీ 3 seconds ఎడిటర్ ల్యాగ్ అంటున్నాడు. ఎందుకంటే నీ పేస్ మిగతా వాడికి అర్థమైన పేసింగ్లో కానీ వాడికి అర్థం కండిషన్ ఉన్న పేసింగ్లో కానీ లేదు అని చెప్పడం ల్యాగ్ అంటే. అసలు దారుణం ఏంటంటే ఇది ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఎడిట్ ఇవన్నీ వచ్చేసింది. పాటలు ఇనీషియల్ 10 సెకండ్లు లోపు పాట మొదలవకపోతే పీపుల్ ఆర్ నాట్ యాక్చువల్లీ టేకింగ్ ఇట్. 10 సెకండ్ లోపు వాడికి ఇన్స్ట్రుమెంటేషన్ వద్దు, అసలు స్ట్రైట్ అయిపోయి వోకల్స్ కావాలి. మీకు బేబీలో ప్రతి పాట 6 నిమిషాలు ఉంటుంది, తనకి ఎక్స్టెన్షన్ 6 minutes ఉంటుంది. ఆడియో కంపెనీ అసలు అంటే అన్ని ప్రతి పాట 5:30 లోపల అసలు ఏ పాట లేదు. లాస్ట్ ఏదో సాడ్ వర్షన్ పాట తప్ప. అసలు 2వ చరణం రాయమని లిరిసిస్టులకు చెప్తే షాక్ అయ్యేవాళ్ళు. ఏంటి ఈ రోజుల్లో 2వ చరణం ఇక్కడ ఉంది సార్ అని. బేబీకి 2 చరణాలు ఉంటాయి అన్నిట్లో, చాలా రేరుగా 2వ చరణాలు ఉంటున్నాయి ఈ మధ్య. ఎందుకంటే మనం అలవాటు. అందుకే నాకు బాగా ఇష్టం ఏంటంటే ఆ బ్రేకింగ్ ఉంది కదా, నమ్మడం, ఇది వర్కౌట్ అవుతుందని నమ్మడం ఉంది సార్, అదే హిట్ అండి. బేసిక్గా ప్రతి సాంగ్ 5 minutes పైన ఉంది. ఇప్పుడు దాంట్లో లేదు, 2.5 minutes సాంగ్, ఒక పల్లె ఒక దాన్ని బ్రేక్ చేసి ఇది కనెక్ట్ అవుతుంది, ఇది డెఫినెట్లీ ఎక్కడో లోపలికి వెళ్తుంది అని 5 minutes నమ్మారు చూసారా, అది ఉండాలంటాను నేను ఫిల్మ్ మేకర్కి. అది ఖచ్చితంగా ఉండాలి, అది నేను నమ్మాను. రెండోది ఏంటంటే ఇప్పుడు లక్కీలీ నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే నేను బలగం ఓన్లీ సినిమా మీదనే ఫోకస్ పెట్టా. లక్కీగా నాకు రాజుగారు దొరకడం వల్ల నాకు ఏ బాధ లేదు. అంటే పబ్లిసిటీ వైజ్ కానీ లేదా థియేటర్ అవన్నీ నాకు తెలియదు బేసిక్గా. అంటే మంచి సినిమా అయినా కూడా 3 రోజులు ఈ లెక్క తెలియదు నాకు లెక్క. ఆ విషయంలో నేను చాలా లక్, నాకు దిల్ రాజు గారు ఉండడం. సో ఆ బాధ లేకుండా ఓన్లీ సినిమా మీదనే ఫోకస్ చేశా. కాకపోతే ఒక్కటి నాకు చెప్పాలనిపించింది ఏముందంటే, నేను యంగ్ ఫస్ట్ మూవీ చేశాను కాబట్టి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇదే కరెక్ట్ అనే దాంట్లో ఉంటారు బేసిక్గా. ఈ రూల్ బ్రేక్ చేసే విషయంలో ఇందాక అన్నాను, బ్రేక్ చేసాం సక్సెస్ అయింది. సాంగ్ 5 minutes అనేది బ్రేక్ చేశారు, నమ్మారు. సో అన్ని విషయాలు అవి జరగవు బేసిక్గా. యంగ్ ఫిల్మ్ మేకర్స్ లాగా ఎట్లుంటుంది అంటే ఇదే కథ బ్రేక్ చేసాము ఇదే కథ అని అనుకుంటారు కదా. వాళ్ళకి ఏమనిపించిందంటే, నాకు ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉంటారు, నాకు రాజు గారు ఆయన ఎక్స్పీరియన్స్ నా సబ్జెక్ట్ పనిచేసింది, నేను ఇదే అని కూర్చుంటే నా సినిమా అంతా వచ్చేది కాదేమో మేబీ. అంటే ఈ నమ్మకానికి కొంచెం ఎక్స్పీరియన్స్ సీనియారిటీ జోడించి ఆ ఈగో లేకుండా. అన్న ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మీ దానికి. నేను అంటే ఇప్పుడు అది కూడా కొన్నిసార్లు వర్కౌట్ కాదు. ఇప్పుడు బేబీ లెంత్ 256, నాకు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా సీనియర్స్ ఇచ్చేవి. అంటే నన్ను నా మంచి కోరుకునే వాళ్ళు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు అర్జున్ రెడ్డి రెఫరెన్స్ ఇస్తారు. నన్ను భయపెట్టాల్సిన మా ప్రొడ్యూసర్లకు ఇచ్చే రెఫరెన్స్ అంటే సుందరానికి. ఓకే, గుడ్ ఎగ్జాంపుల్, బ్యాడ్ ఎగ్జాంపుల్ అక్కడ రుజువు ఇచ్చారు, నేను ఏం తీసుకోవాలి ఇప్పుడు. అందులో అదే తీసుకోవాలి. అదే దానిలోనే ఈగో లేకుండా వెళ్తే నాకు 100 సజెషన్స్ వచ్చి ఉండొచ్చు. నాకు కూడా ఏది కరెక్టో అది తీసుకోవాలి, పిక్ చేసుకోకపోతే కూడా ప్రాబ్లమే. ఇప్పుడు అది 2 కరెక్టే. ఇప్పుడు అది ల్యాగ్ అయింది, ఇది వర్కౌట్ అయింది. దీనిలో
ఎందుకు నమ్ముతామంటే మన కంటెంట్ మాట్లాడుతూ ఉంటాం. సో నేనేమంటానంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఒక జోన్లో ఉంటాం మనం. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఒక పిచ్చిలో ఒక జోన్లో కనిపిస్తుంటుంది సినిమా. సో ఇదే అనుకుంటాం, మేము రూల్స్ బ్రేక్ చేసి బద్దలు కొట్టేద్దాం అనుకుంటాం. కానీ దానికి ఎక్స్పీరియన్స్గా ఉండే వాళ్ళు చెప్పిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు సపోజ్ బలగంలో ఇంటర్వెల్ బిఫోర్ ఒక షాట్ ఉంటుంది, 2 minutes 20 seconds షాట్, అది సింగిల్ షాట్. ఆ ఇల్లు మొత్తం కవర్ చేశారు. సో ఎక్కడో కిచెన్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హాల్కి వచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళి వరండాకి వెళ్ళి ఇటు వెళ్ళి ఇంటి ముందరికి వస్తాం. అంటే ఇక్కడ ఈ ఎండ్ షాట్ వచ్చేసరికి కిచెన్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ జాయిన్ అయిపోవాలి. సో మాకు అక్కడ గింబల్ ప్లేస్ లేదు. అటు నుంచి ఇటు వెళ్ళేసరికి గింబల్ సిగ్నల్ కట్ అవుతుంది. సో కెమెరాని టక్మన పరిగెత్తుకొచ్చి మేము అటుపోగానే ఒక క్రెయిన్ పెట్టి క్రెయిన్లో అతను గింబల్ మీద పైకి వెళ్ళి ఇంత చేస్తుంటే ఏదో షాట్లో ప్రొడక్షన్ బాయ్ వెళ్తున్నాడు, అందరిని పిలిపించారు, దండ పెడతాను రా అని ఎంటైర్ యూనిట్ చూపించారు ఆయన మానిటర్లో, ఇది నా షాటు, దయచేసి ఒక అరగంట ఎవరు కదలకండి అని 6-7 గంటలు కష్టపడి చేసామండి. ఆ షాట్ కట్ చేసి ఎడిటింగ్లో 4 కట్లు ఇచ్చాడు మా ఎడిటర్. నాకు పెయిన్ అనమాట, విపరీతమైన పెయిన్. నేను అంత కష్టపడి చేసాను, దాన్ని ఎంతో చెప్తున్నాను నేను. దాంట్లో ఇది ఉంది, కథలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆ షాట్లో ఉన్నారు, పర్పస్ తోటి ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉండరు, ఎంతో సబ్జెక్ట్ ఉందని నేను కొట్లాడుతున్నా. లాగ్ అని 4 కట్లు ఇచ్చారు. నేను రాజుగారితో గొడవ. అక్కడ రాజుగారి ఎక్స్పీరియన్స్ నాకు పనిచేసింది ఏంటంటే, షార్ట్ బాగుంది, ల్యాగ్ ఉంది. ఎట్లా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఏం చేసిందంటే, ఆ ల్యాగ్ను కవర్ చేయడానికి మ్యూజికల్గా చెప్పు ఆ విషయాన్ని, నేను అప్పుడు ఆ ల్యాగ్ పోద్ది అంటే నాకు యాక్సెప్టబుల్. అది మ్యూజిక్తో ఫిల్ చేయమన్నారు. నీ షార్ట్ చాలా బాగుంది, అట్ ద సేమ్ టైం ఎడిటర్ అంటే ల్యాగ్ ఉంది, దాన్ని తీసేయడానికి ఒక ఐడియా ఇస్తా, సాంగ్లో చెప్పదు అంటే ఒక చిన్న సాంగ్ చేసాం, బిట్ సాంగ్, అది 2 పోయింది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇదేంది, లేదు నేను రాగానే పెడతాను, కట్ చేద్దంటే అది ల్యాగ్ అవ్వచ్చు మేబీ. లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది పట్టుకుని యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మొండిగా వెళ్ళకుండా, ఇప్పుడు అబ్వియస్లీ ఇప్పుడు మీరు అన్నారు రాసుకుంటప్పుడే నేను పబ్లిసిటీ ఆలోచిస్తాను, అది చాలా వాల్యుబుల్ పాయింట్ నాకు ఎక్కింది. ఇప్పుడు అది అంటే రాసుకుంటప్పుడే ఇది ఏ జోన్ పీపుల్కి వెళ్తుంది, ఎవరిని అట్రాక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది చాలా నా ఇప్పుడు నా పాయింట్లో ఆలోచించాలి. చెప్పలేము. నాది నా సోషల్ మీడియా మాది మార్కెటింగ్ టీం వాళ్ళు అడుగుతున్నారు నన్ను, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు టార్గెట్ చేయాలి సినిమా అంటే, నేను ఇప్పుడు గాల్లో చూస్తున్నా టార్గెట్ ఆడియన్స్ ఇదోటి ఉంటుందా సినిమాకి అంతేనంటే, నాది అమాయకత్వం కూడా అయ్యిండొచ్చు, ఇది వర్క్ అయింది అవ్వలేదు అని కూడా అవ్వచ్చు. అంటే మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి ఎక్స్పీరియన్స్ అవసరం, దానికి ఒక ఎక్స్పీరియన్స్ టచ్, దానికి ఒక మిడాస్ టచ్ అంటారు కదా, ఎక్స్పీరియన్స్ విల్ గివ్ ఇట్ అ మిడాస్ టచ్. కొన్ని సినిమాలకి ఫ్రెష్నెస్ యూఎస్పీ అని నమ్ముతా, దాని యూఎస్పీఏ దాని ఫ్రెష్నెస్, దాన్ని ఎవడు చూడనట్టు వాడు చూడటమే ఆ సినిమా. సో ఆ సినిమా తీసేటప్పుడు అంటే వేణుగారు ఒక కాంటెక్స్ట్ చెప్పారు కదా, ఆయన సినిమా నుంచి మాట్లాడారు, దట్స్ ఇట్ హాస్ రీచింగ్ ఆల్ ది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నౌ. ఐ హర్డ్ అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లోకి వెళ్తుంది అది. మంత్ ఆఫ్ మధు వచ్చేపాటికి దాని యూఎస్పీ నేను ఫ్రెష్నెస్ అన్నమా. ఫ్రెష్నెస్ అంటే ద వే ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్, ఐ మే నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్రతి ఒక్కరికి చెప్పలేనమ్మా, ప్రతి ఒక్కరికి చెప్తే టోటాలిటీలో చెప్పాలి. ఎలా చెప్తాం సినిమాని? సో నేను ఎన్నుకున్నది ఏంటంటే, ఈచ్ మనిషితో చెప్దాం, ఒక్కొక్క మనిషితో చెప్దాం, టుగెదర్ పీసెస్ అవుతాయి, together you'll see the film. So again, every filmmaker here, I love that you guys are disagreeing. Not disagreeing. I'm that's what I'm saying to say. Don't take it. But me andaru chaala different films chesaru, chaala understanding the perspective. So ante oka destination ki you came through using 6 different routes. Right. So again, I feel like you all have you're shaped by your own influences. Walk me through the set of influences. Does not need to be films. What have been those set of influences that have made the film that you have right now? Mandatnam garu. Okay. Iruvar. One solid, extremely solid influence. Vetur garu, Sitaram Sastry garu, Raja, Rahman. Basics koncham ఎక్కువ అలవాటు పడి ఉన్నాయి. It's a cliche for a reason. It's genius, and they have influenced me on a lot of Jhumpa Lahari people. There are people we draw certain things, but what started off ante Mandatnam garu and also K. Vishnath garu. ఆయన చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బేసిక్గా అంటే ఎనీ ఫిల్మ్ మేకర్ ఎవరైనా కావచ్చు, రాజేష్ గారు ఉండే ఎవరైనా ఉండే ఎవరైనా, మనకు ప్రపంచం ఉంటుంది. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నేను పెరిగిన స్కూలు,
చదివిన పుస్తకాలు, చూసిన వాతావరణం, దాన్ని నేను పర్సీవ్ చేసుకున్న విధానం, ఇదే నా ప్రపంచం. సో మై హోల్ వరల్డ్ ఈజ్ మై ఇన్ఫ్లుయెన్స్. దాని నుంచే ఏమొచ్చినా వస్తుంది, అది దాటి ఏది రాదు. ఏదైనా వచ్చింది అంటే దట్ మేబీ టీంలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు రాజేష్ గారితో నేను డిస్కషన్లో కూర్చొని సార్ నాకు అది వినండి, గివ్ మీ సమ్ సజెషన్స్ అంటే ఆయన ప్రపంచంలోంచి ఒక థాట్ వచ్చిన దాంట్లోకి పడుతుంది, దాన్ని నేను ఎక్స్ప్లోర్ అవుతాను. ఇన్ దాట్ వే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మన క్రియేట్ చేసుకున్న మన వరల్డ్. అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్ మేకర్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. Apart from filmmakers, there are few of my friends who influenced me to become director or to choose few, scripts. Okay. నాకు ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను స్ట్రక్ అయినప్పుడు, ఐడియా లెవెల్లో స్ట్రక్ అయినప్పుడు నన్ను నడిపించేది బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. నేను పాటలు చాలా తక్కువ వింటాను. ఒక సెట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని, సో నేను ఎక్కడ స్ట్రక్ అయ్యానో, ఏ ఎమోషన్ దగ్గర స్ట్రక్ అయ్యానో దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్, ఎస్పెషల్లీ ఇళయరాజా సార్. సో అవి మళ్ళీ రిపీట్ కూడా నాకు ఎక్కడో దగ్గర దొరుకుతుంది ఆ బ్రేక్. అండ్ అక్కడి నుంచి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీదే స్క్రీన్ ప్లే కానీ ఈ లెవెల్లో ఇది ఉంటుందండి. డైలాగ్ రైటింగ్కి వచ్చేటప్పటికి మాత్రం నా ఇన్ఫ్లుయెన్స్, అంటే దాని రిలేటెడ్ ఏం బుక్ ఉంది చూసుకుంటాను ముందు. సో ఆ నావెల్స్ మెయిన్ అయితే మాత్రం యండమూరి వీరేంద్రనాథ్ గారు. సో ఇప్పుడు బేబీ రాసేటప్పుడు థ్రిల్లర్ అనేది ఒకటి, వెన్నెల ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ. సో ఇవి రిపీట్లో చదివేవాడిని డైలాగ్ వర్షన్ రాయబోయే ముందు. సో మీకు చాలా వరకు కొన్ని స్టైల్ ఆఫ్ రైటింగ్ అంతా, అంటే పదాలు పేర్చిన విధానం అంతా యండమూరి గారి స్టైలే ఉంటుంది బేబీలో. సో హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ నాకు యండమూరి గారి నుంచి రైటింగ్, డైలాగ్ రైటింగ్ టైంలో మాత్రం ఆయన దగ్గర నుంచి తీసుకుంటాను. So I think my influences are very subconscious అనిపిస్తుంది నాకు. But I'm not conscious about కాన్షియస్ గా నేను I don't want to get influenced ఉంటాను నేను. Oh, okay. So even when I'm making also, because You film, try to stay away from it. because I don't want to repeat what someone else has repeated before. And that's a very conscious decision. Subconscious ga, you like something, you've been watching something, it's there in your memory already. But when I'm doing something, I consciously not to get influenced, or influence లేకుండా నేను ఒరిజినల్ గా ఏంటి అనేది సెల్ఫ్ డిస్కవరీ చేసుకొని చూస్తాను. So that is my approach. How I'm looking at this particular emotion, or how I'm looking at this character, or how will I behave in this situation if I'm placed, or how is the world that I'm seeing it అనే దాంట్లోకి వెళ్ళి వెరీ కాన్షియస్గా ఉంటాను. సో అంటే ఐ బిలీవ్ లైక్ దర్స్ లాట్ ఆఫ్ స్టోరీస్ దట్స్ బీన్ టెల్. అంటే ఇమేజెస్ వైజ్గా చాలా ఫోటోగ్రాఫర్స్, పెయింటర్స్ ఆల్రెడీ చేసేసారు, మ్యూజిక్ ఆల్రెడీ ఇచ్చేసారు, పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఉన్నాయి, దర్స్ లాట్ ఆఫ్ హిస్టరీ టువర్డ్స్ సినిమా. సో ఈస్ దర్ ఎనీ యాజ్ అన్ ఇండివిజువల్ వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్ అనేది చాలా కాన్షియస్గా ఉంటాను. సో when it's coming to influence, like I'll consciously make sure that ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. Okay. That has to be very original, or that should come from me as an individual, or as an individual expression వస్తే, then I'll have a touch of human, as an individual ఒక హ్యూమన్ టచ్ నేను ఇవ్వగలుగుతాను అనేది అనిపిస్తుంది. It's interesting you mentioned that, because you are from Mancherial. పరిశాన్ కూడా మంచిర్యాలలోనే తీశారు, క్లోజ్ టు రియాలిటీ. సో అగైన్ మీ చాలా ఫిల్మ్స్ లో ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్ ఎక్కడో ఉన్నాయి. అండ్ ఫర్ సమ్ ఫిల్మ్స్ ఐ థింక్ ద న్యూస్ ఈవెంట్స్, సేలంలో జరిగిన ఇన్సిడెంట్, మీ మూవీ కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ సమ్ న్యూస్ ఇన్సిడెంట్. సో it is a mix of like autobiographical, again, how conscious or not conscious are you about maybe it is always like an individual expression, like what Venu has seen, what he's seeing love, or he's seeing some particular emotion or characters. Obviously prints untai kada, when you're doing some work it will be part of you. None of us has access to each other data. Yeah. అది ఇంపాసిబుల్. ఒకళ్ళ డేటాతో ఒకటి హార్డ్ డిస్క్ తో ఇంకోరికి యాక్సెస్ లేదు. సో అందరూ వాళ్ళ హార్డ్ డిస్క్ లోంచి, ప్రాసెసర్ లోంచి బయటకి ఏదో వదులుతారో దట్ విల్ బికమ్ దర్ ఫిల్మ్. బట్ ఇస్ దేర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్ మీ లైఫ్ నుంచో లేకపోతే రియల్ లైఫ్ నుంచి ఏదో జరిగింది తీసుకున్నప్పుడు, ఇన్ అ వే ఇట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ రాబరీ అని చెప్పను కానీ తీసుకుంటున్నారు కదా. సపోజ్ మీ లైఫ్లో మీ ఫ్రెండ్ ఉన్నారు, అతని గురించి రాశారు, మేబీ యూ మైట్ బి థింకింగ్ కదా పాపం అతనికి ఎలా అనిపిస్తుందో ఏంటో. సో అలాంటి తీసుకున్నప్పుడు, ఈదర్ ఫ్రమ్ లైఫ్ ఆర్ ఫ్రమ్ ఫ్యాక్ట్,
హౌ డు యూ డీల్ విత్ ద ఫియర్? అట్లా ఫియర్ ఏముంది, ఏం లేదు కదా. అంటే ఇప్పుడు అంటే బేబీలో అయితే మాత్రం కొన్ని పాత్రలు నా జీవితంలోంచి వెళ్ళిపోయిన పాత్రలు, ఆల్రెడీ వాడు ఫీల్ అయినా పర్లేదు అని నా పక్కనే ఉన్న పాత్రలు పక్క కూడా తీసుకునే ఛాన్స్ ఇచ్చింది డబ్బులు తప్ప. సో అదేం పర్లేదు అండి. ఇప్పుడు విరాజ్ క్యారెక్టర్, నా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ లో లైక్ మ్యానిపులేటర్స్. సో వాళ్ళకి కూడా తెలుసు ఎలా అయినా వాటి మైండ్ లో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది కదా. సో ఇలాంటి క్యారెక్టర్స్, కొంతమంది సీత లాంటి క్యారెక్టర్స్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలుసు, సినిమా చూడగానే అర్థమైపోయింది, ఓ మేము ఇలా చేసాం కదా, పర్లేదు. అదే ఇప్పుడు ఈ సంవత్సరం స్టీవెన్ స్పీల్బర్గ్ ఫ్యాబెల్మాన్స్ తీశారు కదా. అగైన్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ హిస్ లైఫ్. అలా అమ్మ షీ హ్యాస్ అన్ అఫేర్ విత్ హర్ హస్బెండ్స్ బెస్ట్ ఫ్రెండ్. నాకు భయం వేసింది, అది ఇంత పర్సనల్ ఉంది అండ్ హీ పుట్ ఇట్ అవుట్ దేర్. యాక్చువల్లీ సినిమా పెద్దదైతే ఏమవుతుందంటే దాని ఇన్ఫ్లుయెన్స్ చిన్నగా అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే మీరు చూస్తే ఇప్పుడు ఆయన ఎవరైతే చెప్పారో ఆ క్యారెక్టర్ ఎంత పెద్దది అంటే ఆయన ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నారో అది చాలా నెగ్లిజిబుల్ అయిపోద్ది, అందరిలో కనిపిస్తుంది. లేదు ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్న క్యారెక్టర్ సృష్టించారు అండ్ క్యారెక్టర్ బీయింగ్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళే కనిపిస్తారు. వెనకాల దాన్ని ఎవరినైతే బేస్ చేసుకున్నారో అది కనిపించరు అన్నమాట. బేస్ అది ఇమ్మెటీరియల్ అయిపోతుంది. మీరు చూస్తే ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఎక్కడో చోట విల్ హ్యావ్ అ పర్సనల్, అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ టాక్ ఫర్ ఎవ్రీబడి, ఎక్కడో చోట పర్సనల్ కనెక్షన్ అయితే ఉంటుంది. అడిగింది ఫియర్, కాపీ కొడితే భయం వేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అయితే భయం లేదు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ మీ, నేను 10th లో ఉన్నప్పుడు నా నాన్ డీటెయిల్ హౌండ్ ఆఫ్ భాస్కర్ వెళ్ళే కెనాన్ డాయిల్ షెర్లాక్ హోమ్స్ స్టోరీ. నేను నెరేట్ బాగా చేస్తాను, కథ బాగా చెప్తాను, చిన్నప్పటి నుంచి అది నాకున్న ఒక మంచి స్కిల్. సో క్లాస్లో అందరికీ నేను కథలా చెప్పాను. సో అప్పట్లో షెర్లాక్ హోమ్స్, వాట్సన్ ఆ క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయడానికి ఐ యూస్ టు యూనో ప్లేస్ నాగార్జున అండ్ రాజేంద్ర ప్రసాద్, సంథింగ్ లైక్ దట్, అండ్ నెరేట్ ఇట్ టు ద హోల్ క్లాస్. అలాగా ఎగ్జామ్ ముందు వరకు నా నుంచి 10 నెరేషన్స్ విన్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్, కార్తికేయ ఈజ్ సమ్వేర్ సిమిలర్ టు హౌండ్ ఆఫ్ భాస్కర్. అక్కడ హౌండ్ ఉంటుంది, ఇక్కడ స్నేక్ ఉంటుంది, యూనో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎప్పుడు మనకి, ఆ ఇది ఉంటుంది. ఐ డోంట్ సే ఇట్స్ ఎ కాపీ, ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఐఎమ్ వెల్ వర్స్డ్ విత్ దాట్ స్టోరీ అండ్ అది అన్నిసార్లు చదివి అన్నిసార్లు నెరేట్ చేశాను కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంది సమ్వేర్. అండ్ సో ఐడియా మాత్రమే, లేటర్ చందు హెస్ డెవలప్డ్ ఎవ్రీథింగ్, ద స్టోరీ అండ్ బట్ బేసిక్ ఐడియా. ఇన్ ద సేమ్ వే నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు దేర్ ఇస్ ఎ టెంపుల్ కాల్డ్ తలుపులమ్మల, వైజాగ్ వెళ్ళే రూట్లో. అక్కడ 6కి దే విల్ క్లోజ్ ఇట్ అండ్ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. దానికి ఒక మిత్ స్టోరీ ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది, ఇట్స్ మిత్. ఆ స్టోరీ విన్నప్పుడు జనరల్గా దేవుడి కథ విన్నప్పుడు మనకి భక్తి రావాలి, భయం వేస్తుంది. దట్స్ హౌ ద స్టోరీ ఈజ్. ఆ స్టోరీ విన్న తర్వాత వచ్చిన ఫియర్ ఏదైతే ఉందో అది చాలా నాళ్ళు నన్ను హాంట్ చేసింది. దాన్ని కొంచెం తీసుకొచ్చి ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ విరూపాక్ష. సో అలా ఉంటాయంటే, సో ఇన్ఫ్లుయెన్సెస్ అదే చెప్తున్నాను కదా, భయం లేదు. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, కాపీ కొడితే భయం వేస్తుంది. ఐ థింక్ భయం ఐడియాస్ ఇన్ఫ్లుయెన్సెస్ లో ఉండదు, యాక్చువల్ రాయడంలో భయం ఉంటుంది అనుకుంటా. భయం అండ్ ఇది బద్ధకం, buy one get one free offer. బద్ధకం కూడా భయం నుంచి వస్తుంది. ఇప్పుడు రాస్తావా ఏంటి, వాళ్ళు రాసేస్తావు నువ్వు లోపల నుంచి. నాకు తెలిసి రాజేష్ గారు తప్ప అందరూ బద్దగస్తులే, ఆయన తప్ప రాసుకెళ్ళిపోతున్నాడు. సార్ నా లైఫ్ లో నేను చూసిన బద్ధకం లేని రైటర్ కలర్ ఫోటో సందీప్, డైరెక్టర్ సందీప్. అతను తప్ప మేము మీలో ఎవరైనా ఉన్నారో లేదు నాకు తెలియదు. అసలు బద్ధకం లేని డైరెక్టర్ నేను చూడలేదు ఇప్పటివరకు. రైటర్ చాలా ఎంతూజియాస్టిక్ గా సందీప్ అలా కూర్చొని అలా రాసుకుంటా పోతుంటాడు. మరి ఇప్పుడు లేపినా సరే కూర్చొని టక్ 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 అసలు వితౌట్ ఎ థాట్ స్టార్ట్ చేస్తే టైపింగ్. కానీ అందరికి భయం ఉంటది, కానీ మీకైతే చాలా యూనో దర్ సో మచ్ స్టేక్స్ కదా. ద స్టేక్స్ ఆర్ మచ్ హైయర్ వెన్ యూర్ మేకింగ్ అ ఫిల్మ్. డబ్బులు ఇన్వాల్వ్డ్ ఉంటది, చాలా ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఉంటది. సో యా, వాట్ కీప్స్ యూ గోయింగ్ ఇన్ దిస్ ప్రాసెస్? ఎక్సైట్మెంట్. నాకైతే ఎక్సైట్మెంట్. నాకు రైటింగ్ అంటే చాలా భయం. దాన్ని పుష్ చేస్తుంటా, చాలా లాస్ట్ వన్ పుష్ చేస్తా. సెట్ మీద దాకా పుష్ చేస్తా, సెట్ మీద కూడా పుష్ చేస్తా. సెట్ మీద ఉండే వాళ్ళ పేపర్లో వాళ్ళు ఉండే డైలాగులు సినిమాలో ఉండవు, ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు చాలాసార్లు. సో వెన్ దే గెటింగ్ ఇన్ టు ద మూడ్, నాకు దట్ ఇంటిమిడేషన్ ఇస్ లైక్ సరిపోదు, ఇది సరిపోదు. ఇట్స్ లైక్
వాట్ ఈస్ ఇట్ ఐమ్ ట్రైంగ్ టు క్రాక్. నా ప్రతి సీన్ కి ఒకటి ఉంటుంది, వాట్ ఐమ్ ట్రైంగ్ టు క్రాక్ త్రూ దిస్ సీన్. అరే మన గురించే మాట్లాడుతున్నాడు అని తనకి ఎవరికైనా కనిపిస్తుందా? అసలు ఇప్పటికే ప్రొడ్యూసర్ భయపడతాడు సినిమా ఇవ్వాలంటే. నా గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్ వాచింగ్ మంత్ ఆఫ్ మంత్ అంత రియలిస్టిక్ కాన్వర్సేషన్స్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. చాలా రియలిస్టిక్ కాన్వర్సేషన్. అండ్ మీకు వైజాగ్ లేదు కాదు, అంత ఎలా మెయింటైన్ అది ఎక్కువ భయం నాకు. ఆ వైజాగ్ కాదు నాకు తెలుసా లేదా? చంద్రది ఇది ఉంది కదా, అవును, ఎవరికి తెలుసు. అది నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు నాకు. ద వే హీ టాక్స్, హర్ష గాని అది చాలా బాగా చేశారు, చాలా బాగా మెయింటైన్. భయం అనేది లేక, భయం ఉంటేనే మంత్ ఆఫ్ మంత్ లాంటి పుడతాను. అంటే ఇప్పుడు నా దగ్గర కూడా సీన్ పేపర్ ఉండేది కాదు బేబీకి. అలా అని నేను బేబీ నా మనసులో నుంచి, నా మైండ్లో నుంచి లేకుండా ఎక్కడికి వెళ్ళాను. నేను పని చేస్తున్నా, బయటకు వెళ్ళినా, తాగుతున్నా, తింటున్నా, బేబీ రన్ అవుతుంటది. అది పేపర్ మీద పెట్టడానికి భయం. ఇంకేమన్నా వస్తుందేమో, లోపల సరిపోదు. చెయ్యాలి అనుకుంటున్నాను, నాకు తెలుసు. అది కూడా రైటింగ్ అండి. అంటే పేపర్ మీద మెటీరియలిస్టిక్ పేపర్ మీద లేదు, బట్ దట్ కన్స్ట్రక్షన్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే కొంతమంది రైటింగ్ అంటారు, కొంతమంది దాని ప్రోక్రాస్టినేషన్ అంటారు. సో ఐ వాంట్ టు నో. ఎడిటింగ్ కూడా రైటింగ్ అండి. నాకు అనిపిస్తుంది రాసుకున్నప్పుడే భయపడ్డాం అనుకోండి, రాయలేమని నా ఫీలింగ్. ఇప్పుడు ఒక కొత్త ఐడియా వచ్చింది, ఇది నచ్చుద్దా లేదా అంటే అక్కడే కిల్ అయిపోయింది. అది వచ్చినప్పుడు నేను ముందు రాసేసుకుంటాను. నేను నచ్చిందా లేదా సెకండరీ, ముందు రాసుకొని చెప్పినప్పుడు తెలుస్తుంది కదా. అది రాయకముందే మనం ఆ థాట్ మెటీరియల్ కాకముందే ఇది వర్కౌట్ అవుద్దా కాదా అనుకుంటే అది రాదు. అసలు భయపడిన అంతే. ఐడియా లెవెల్లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ కి షేర్ చేయడం గుడ్ ఐడియా అని నేను అనుకోనండి యాక్చువల్లీ. ఇమ్మీడియట్ గా అది యూజువల్లీ నేనైతే వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ పెట్టుకుంటా స్టోరీ ఐడియాస్ అనేది. సో సో నేను ఐడియా లెవెల్లో నాకు ఎగ్జైట్మెంట్ వచ్చింది, ఇమ్మీడియట్ గా నేను చెప్పగానే వాడు ఓకే మామ పర్లేదు మామ. ఎస్పెషల్లీ నాకు బీపీ వచ్చేది, ఎస్కేఎన్కి చెప్పాడు అది ఇంత ఎగ్జైట్ అయిన పాయింట్ నువ్వు ఇట్లా అంటావా అని దాన్ని వదిలేసేవాడు నేను. కానీ ఎస్కే పర్లేదులే అంటాడు కదా, రెండో రోజుకి ఎందుకులే బాగాలేదన్నాడు కదా అని వదిలేసేవాడు. తర్వాత అలా వన్ ఆఫ్ ద పాయింట్ బేబీ కూడా ఇనిషియల్ స్టేజ్లో తను చెప్పినప్పుడు ఏమన్నా నార్మల్గానే ఉంది కదా పాయింట్. సో ఐడియా లెవెల్ ఎప్పుడు చెప్పొద్దు అనేది నా ఫీలింగ్. డిఫరెంట్లీ యాక్చువల్లీ. అంటే నాకు మొత్తం స్టోరీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సీన్ బై సీన్ కన్స్ట్రక్ట్ అవ్వకపోతే ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ రైట్. అసలు స్టోరీ లాగానే కన్సిడర్ చేయను. ఐడియా ఉన్నా సరే సీన్ బై సీన్ స్క్రీన్ ప్లే ఎట్లా ఫ్లో అవుతుంది, సీన్ బై సీన్ ఎట్లా వెళ్తుంది టిల్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్. ఓకే ఫస్ట్ హాఫ్ ఇట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఇట్లా ఉంది అని లీనియారిటీ ఆఫ్ సీన్స్ ఉన్నప్పుడే ఐ ఫీల్ ఓకే, దెన్ ఐ థింక్ దట్ దిస్ ఇస్ ద స్టోరీ దట్ ఐ యామ్ గోయింగ్ టు టెల్. So maybe it will work differently for an individual. Every individual it will work different. 3-act structure, save the cat అలాంటివి ఏదైనా ఫాలో చేస్తారా? అంటే ఉంటది, బికాజ్ స్ట్రక్చర్ ఆ 3-act స్ట్రక్చర్స్ కానీ సేవ్ ద క్యాట్ కానీ రాబర్ట్ మికీ కానీ అవి కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సినిమాలకి వెళ్ళి తీసుకొని అనాలిసిస్ చేసి థియరిటికల్ గా పెట్టారు. ఫర్ సమ్ ఫిల్మ్స్ ఇట్ విల్ వర్క్, ఫర్ సమ్ ఫిల్మ్స్, ఫర్ సమ్ స్టోరీస్ ఇట్ విల్ నాట్ వర్క్. సో స్ట్రక్చరల్లీ ఏ కైండ్ ఆఫ్ జానరా తీసుకుంటున్నాము, ఆర్ థ్రిల్లర్సా, హారర్సా, లేకపోతే ప్లాట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి, బికాస్ గ్రామాటికల్లీ కొన్ని చెప్పాల్సి వస్తుంది వెన్ కమ్స్ టు ఫిల్మ్స్. ఆబ్వియస్ థ్రిల్లర్స్, హారర్స్ కానీ లేకపోతే ఫిల్మ్ గ్రామర్, మోర్ ఆఫ్ విజువల్ గ్రామర్ ఉన్నప్పుడు వేరేలాగా చెప్పాల్సి వస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కాన్షియస్ డెసిషన్ వెదర్ యూ వాంట్ టు ఫాలో ఇట్ ఆర్ నాట్ టు ఫాలో. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇనిషియల్ గా ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు ఎవరికి 3-act స్ట్రక్చర్ అనేది తెలియదు. కానీ కథ అన్ని కథల్లో ఉంటుంది, అన్ని కథల్లోనే అది ఉంటుంది, 3-act స్ట్రక్చర్ ఉంటుంది. బికాస్ తర్వాత మనం ఇవాల్వ్ అయ్యి లేదా బుక్స్ ఇంకోటి చదివిన తర్వాత తెలిసిందే. నా ఉద్దేశం ఏంటంటే యూ హ్యావ్ టు నో ద రూల్స్ బికాస్ యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. బిఫోర్ యూ బ్రేక్ ఇట్ జస్ట్ నో ద రూల్స్. అందరూ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే 3-act స్ట్రక్చర్స్ కూడా లైఫ్ లో నుంచి తీసుకునే అనిపిస్తుంది. బికాస్ ప్రతి లైఫ్ లో మనకు గోల్ ఉంటుంది. యూ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్. ఇట్స్ నాట్ ఈజీ. సో వెన్ ఇట్స్ నాట్ ఈజీ you are pursuing something. When you're pursuing something, you're also going through crisis points. So that is what the same thing happens to solution. Nothing any solution, good bad, it's climax again. Either solution vastadi satisfy over the second part of it. What surprised me was that you both have worked with non-actors, you know, and కొన్నిసార్లు సెట్ లో ఉన్నప్పుడు కూడా you are working with actors, different competencies. Right. కొన్నిసార్లు యాక్టర్స్ వేరే లాంగ్వేజ్ నుంచి వస్తారు అండ్ మనం ఆలోచించాము
డైరెక్టర్స్ ఆర్ బేసిక్లీ యాక్టింగ్ కోచెస్ లానే వర్క్ చేస్తారు. సో హౌ డు యూ అప్రోచ్ దట్ పార్ట్ ఆఫ్ దట్ జాబ్? For me, it's a very conscious choice. I How want to many build. of you are actors? Like, I'm not. Right. I'm not. yeah. నేను కాదు. So how do you work with your actors? When I'm making my film, I'm very conscious about who I want to fill the world with. అంటే నేను ఇప్పుడు మంత్ ఆఫ్ మధు లాంటి దాంట్లో నాకు ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వద్దు. ఇది కాన్షియస్ చాయిస్. ఎవ్వరు చూసిన మొహాల్ లాగా ఉండద్దు. నేను నవీన్ స్వాతిని తీసుకెళ్ళి ఆ వరల్డ్ లో పెడతా. Cinematic world. Raja Ravindra was there. Right? Yeah, except him. Raja Ravindra. And that's also like very friendly and instant ala sardaga ayindi anamata. So I'm very conscious about what I want to do it. And at least film to film maarachu adi. Month of Madhu sambandhinchi I didn't want anybody who looks cinematic in the film. So I want Naveen Swati also to start being there. అంటే అందరూ వాళ్ళ లోకల్లో నమ్మాలి అనుకున్నా. సో ఈ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నప్పుడు యూ హ్యావ్ టు వర్క్ విత్ సో మెనీ నాన్ యాక్టర్స్ ఆల్సో. యూ హ్యావ్ టు వర్క్ విత్ సో మెనీ నాన్ యాక్టర్స్ లైక్ షేడీ, ఇలాంటి అందరు నాన్ యాక్టర్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాలి. సో పెట్టినప్పుడు దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్నెస్ టు ఇట్. సో వాళ్ళకు బ్యాగేజ్ లేదు, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మేక్ ఇట్ బిలీవబుల్. ఈడు ఇది మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావు, ఇదే కదా అవసరం. సో I'll sit with them. I'll try to understand, try to make them explain ఏంటి అసలు దీని పంచాయతీ ఏంటి, నీకు ఈ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అండ్ I'll ask them questions. ఇది నువ్వు మాట్లాడడానికి నమ్ముతున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ ఇది అందరూ నమ్ముతున్నావా? నమ్మట్లేదు, నేను కొట్టేసి ఇంకోటి రాస్తా. ఐ డోంట్ మైండ్ నా డైలాగ్ గొప్పదైతే కాదు. యాక్టర్ యాక్ట్ చేయకపోతే నా డైలాగ్ గొప్పది కాదు. అది యాక్టర్ యాక్ట్ చేసి అది పండితేనే ఆ డైలాగ్ గొప్పది. టెక్స్ట్ గొప్పది కాదు నా దృష్టిలో. ఇట్స్ వెరీ పర్సనల్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ ఎవ్రీబడి. స్క్రిప్ట్ ఏమవుతుందంటే when eventually it becomes a film, అప్పుడే స్క్రిప్ట్ విలువ, అదర్వైజ్ ఇట్స్ టెక్స్ట్. So you're not reading it, it's made to be watched. Because you're fundamentally writing it for the visual storytelling. నవల్ రాయట్లా, బుక్ రాయట్లా, నవల్ రాయట్లే కదా. సో ఫర్ మీ మూమెంట్ వర్క్ అవడానికి యాక్టర్స్తో కూర్చొని ప్రతి ఇండివిజువల్ యాక్టర్తో వెరైటీ యూ హ్యావ్ టు క్రాక్ అన్ ఈక్వేషన్ విత్ దెమ్. సో ఇట్స్ అ కాన్షియస్ చాయిస్. మంత్ ఆఫ్ మధుకు సంబంధించి ఆ వరల్డ్ అంతా కొత్తగా కనిపించాలనుకున్నా. వైజాగ్లో కొత్త మనుషులు కనిపించాలి, వైజాగ్లో ఉన్నట్టు అనిపించాలి. సో వీ హ్యాడ్ టు కాస్ట్ సో మెనీ లోకల్ యాక్టర్స్ దేర్. మీరు చూస్తే హాస్పిటల్లో స్టాఫ్ అవ్వచ్చు, చాలా మంది లోకల్ వాళ్ళని తీసుకున్నాం, నాన్ యాక్టర్స్ని. బికాస్ దట్ స్టోరీ డిమాండెడ్ అది, అట్లీస్ట్ నా దృష్టిలో. సో వెన్ యూఆర్ డీలింగ్ విత్ నాన్ యాక్టర్స్ ఇట్స్ ఆల్సో అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. నాన్ యాక్టర్ అనుకోండి, ఇప్పుడు టక్కని పేపర్ ఇస్తే చెప్పేస్తారు. ఇప్పుడు వేణుగారు ఆయన యాక్టర్ డైరెక్టర్ కూడా కదా, ఆయన పేపర్ ఇస్తే గెలిచిపోద్ది. డైరెక్టర్ని చూస్తాడు, అంచనా వేస్తాడు, వీడికి ఏం కావాలి, వీడు నెట్ఫ్లిక్స్ వీడికి ఇద్దాం లేదా. అంటే చాలా మంది పని చేస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అంటున్నాను. రాజు గారి ఎక్స్పీరియన్స్ మీరు చెప్పినట్టు యాక్టర్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకొస్తారు. సో యాక్టర్ తెచ్చే ఎక్స్పీరియన్స్ నీకు కొన్నిసార్లు అవసరం ఉంటుంది సినిమాకి, కొన్నిసార్లు వద్దనిపిస్తుంది. సో దట్స్ హౌ ఐ డీల్ విత్ మై యాక్టర్స్. అంటే నాకు బలగం చేసేటప్పుడు నేను బేసికల్గా యాక్టర్ని కాబట్టి ముందు నన్ను వాళ్ళు ఓన్ చేసుకుంటారు. నేను ఒక కమెడియన్గా వాళ్ళందరూ తెలుసు కాబట్టి ముందు అందరు నన్ను ఓన్ చేసుకుంటారు. నేను యాక్టర్ని కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పి పర్ఫామ్ చేసి చూపించేవాడిని వాళ్ళకి. నాకు ఇలా కావాలి అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. నువ్వు అస్సలు కన్ఫ్యూజన్, నేను ఒకటి చేస్తాను, నన్ను చేసి నాకు ఇలాంటిది కావాలి, మీరు ఎలా చేస్తారు చేయండి అని చేసి చూపించేవాడిని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు తేజ గారు నేను తేజ గారి ద్వారా వచ్చాను. సో నేను గురువుగా స్వీకరిస్తాను ఆయన్ని. సో తేజ గారు వర్కింగ్ స్టైల్ ఎంతో చూసా, కొత్త వాళ్ళతో ఆయన ఎలా చేయించేవాడని చూసాను. సో అది కొంచెం యాడ్ చేశాను. అండ్ కృష్ణవంశీ గారు కూడా యాక్టర్కి మొత్తం పూత కూర్చున్నట్టు చెప్తాడు, మొత్తం సెటప్ అంతా చెప్పి కంప్లీట్ మైండ్లోకి ఎక్కిస్తాడు ఆయన. సో అది. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఆయన కూడా మేము ఇప్పుడు అథారిటీకి దారి చేసేటప్పుడు హాఫ్ డే బట్ ఒక 40 minutes కథ మొత్తం చెప్పాడు. హాఫ్ డే సీన్ అనుకోకు, దీని వాల్యూ ఇది అంటే ఓడియం నా వల్లే జరుగుతుంది కదా సినిమా మొత్తం, నేను ఫీల్ అయ్యాను కదా. అప్పుడే దాన్ని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. సో ఆయన దగ్గర నుంచి అది. సుకుమార్ గారు ఒక పర్ఫెక్షన్, ఒక ఎక్స్ప్రెషన్ ఎందుకు అంత 100 టేక్లు ఎందుకు చేస్తారంటే ఆయన ఒక పర్ఫెక్షన్. సో ఇవన్నీ నేను మీ అప్రోచ్ ఏంటి? ఇవన్నీ తీసుకొని అన్ని చేసే వాళ్ళకి. అంటే డైరెక్టర్కి 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి కాంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం. లేదు 2 ఒక వాళ్ళు అనుకున్నట్టు రావట్లేదు అంటే, అందుకే కదా కట్ చెప్పు 1 more చెప్తాం మనం. సో అప్పుడు విల్ ట్రై టు షో దెమ్ ఐదర్ అంటే మనకు ఆ స్కిల్ ఉంటే యాక్ట్ చేసి చూపించడమా, లేదా సమ్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిలిం
వీ కెన్ షో దాట్ నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సో అండ్ సో ఫిలింలో సో అండ్ సో యాక్టర్ మీకు అక్కడ అంత ఎమోషన్ కూడా జస్ట్ ఐస్లో చెప్పాడు, ఓన్లీ ఐ బ్లింక్లో మనం కన్వే చేయొచ్చు, దాన్ని ట్రై చేద్దాం. సి ఇట్స్ ఆల్ అబౌట్ డిస్కషన్. ఒక కథ ఎలా డిస్కస్ చేస్తామో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా అంతే. వీ హ్యావ్ టు డిస్కస్ విత్ దెమ్, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఇట్ ఈస్, ఎందుకు ఏంటి అనేది కరెక్ట్గా చెప్తే యాక్టర్స్ ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ యాక్టర్ నాన్ యాక్టర్ అన్నది పక్కన పెడితే 90% హూ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు ప్రాపర్గా అబద్ధం చెప్పడం వాళ్ళకి వస్తే వాళ్ళు యాక్టర్సే. ఇట్స్ ట్రూ రైట్? వెన్ అంటే నేను మీకు ఒక అబద్ధం చెప్పి నేను మిమ్మల్ని అక్కడి నుంచి, అంటే అబద్ధం ఎందుకు చెప్తా, సిచ్యువేషన్ ఎస్కేప్ అవ్వడానికో ఇంకోటి అవ్వడానికో, అది మీరు నమ్మారు అంటే నేను యాక్టర్నే కదా. ఇన్ దాట్ వే అందరూ యాక్టర్స్. అంటే సాయి రాజేష్ గారికి యాక్టింగ్ రాదంటున్నారు కానీ మీరు చూస్తే చాలా మంచి పర్ఫార్మెన్సెస్ తీసుకున్నారు ఆయన బేబీలో, చాలా మంచి పర్ఫార్మెన్సెస్. ఈవెన్ ఆనంద్ కూడా హస్ గివెన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఆయన ప్రీవియస్ మూవీస్ ఆల్ ది త్రీ, అంటే మిగతా ఇద్దరు చూడలేదు, మన ఆనంద్ గారు చూసాం. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ హిస్ మ్యూజిక్ చాయిసెస్, యాక్టింగ్ పట్టుకున్న విధానం, కథ చెప్పిన విధానం, కాంబినేషన్ రెండే ఉంటాయి. ఐదర్ వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ విత్ ద కాంటెంట్, ఆర్ వీ హ్యావ్ టు షో దెమ్, ఆర్ వీ హ్యావ్ టు డూ అండ్ షో దెమ్. అంటే నాకు మెయిన్ గ్లిజరిన్ హ్యాండిల్ చేసే దగ్గర ఆర్టిస్ట్ కెపాసిటీ తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు నాన్ యాక్టర్స్ అనుకోండి, ఇప్పుడు ఆనంద్ నా బేబీలో లాస్ట్ టువర్డ్స్ అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 hour గ్లిజరిన్ మీద నడుస్తుంది. అంటే గ్లిజరిన్ అంటే కళ్ళల్లో నీళ్ళు, అందరికి కళ్ళల్లో నీళ్ళు అలా వెళ్తూ ఉంటాయి. సో నాకు గ్లిజరిన్ వేసుకున్నప్పుడు ఆ టీయర్స్ హోల్డ్ చేసే కెపాసిటీ యాక్టర్కి ఉంటే డైరెక్టర్ జాబ్ ఈజీ, అంటే నా సినిమాకి ఈజీ అయ్యేది. వైష్ణవి గ్లిజరిన్ వేసుకుందాం అనుకోండి, అలా గారిపోతాయి, నేను హోల్డ్ చేయమంట, అది రాదు. ఆనంద్కి వచ్చు. సో ఆనంద్ యా నువ్వు గ్లిజరిన్ వేసుకో బట్ హోల్డ్ చేయి ఇలా చెప్పి. సో ఇప్పుడు వైష్ణవి దగ్గర చాలా స్ట్రాటజీస్ వాడాల్సి వచ్చింది. ఏంటంటే నేను గ్లిజరిన్ అలౌ చేసేవాడు కాదు, నువ్వు నిజంగా ఏడు, నువ్వు ఎంతసేపు కెమెరా రన్ అవుతుండో నువ్వు ఏడిస్తేనే నేను షార్ట్ తీస్తా అని తన పర్సనల్, నాకు వీళ్ళందరితో చాలా ఫ్రెండ్షిప్ ముందు బిల్డ్ చేసుకున్నా. వారి రియల్ లైఫ్లో ఏం జరిగినాయి, సో నా లైఫ్లో జరిగినవి ఇవి డీటెయిల్స్ చెప్పి వాళ్ళు నా మూడ్లో తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టేది నాకు. ప్లస్ నేను బ్యాక్ స్టోరీ చెప్పేవాడిని. అంటే కథ ఇప్పుడు ఈ సీన్లో ఏదైతే జరుగుతుందో దాంట్లో ఎంత పెయిన్ ఉంది, మనం తీసినా తీయకపోయినా, ముందేం జరిగి తర్వాత ఏం జరగబోతోంది సినిమాకి సంబంధం లేకుండా అది బాగా ఇంజెక్ట్ చేసినప్పుడు అది అలా యాక్షన్ చెప్పబోయే ముందు గన్ ఎక్కుపెట్టిన ఫీలింగ్ ఉండేదన్నమాట. యాక్షన్ చెప్పగానే పక్కన వచ్చేవి కళ్ళల్లో నీళ్ళు. సో ఇలా రకరకాలుగా ఒక్కసారి ఇన్సల్ట్ చేయాల్సి వస్తుంది యాక్టర్ని. అంటే 25 takes అవగానే చప్పట్లు కొట్టించేవాడు, ఎందుకంటే ఒక మొత్తం సెట్ అంతా. ఎందుకంటే నువ్వు 10 దగ్గర నుంచి లాక్ అయిపోతారు. 10 ఆఫ్టర్ 10 take మనం ఎన్నిసార్లు వన్ మోర్ అంటే దాని నుంచి బయటికి రారు. నేను అదే చేస్తున్నాను కదా సార్, స్టక్ అయిపోతాం సమ్ టైమ్. చేసి మాకే తెలియదు, అంటే తప్పు చేస్తున్నాం కూడా తెలియదు, అదే జరుగుతూ ఉంటుంది. అది కాదయ్యా ఆ మాత్రం తెలియట్లేదు అన్న కూడా తెలియదు, ఆయన చెప్పేదే మేము చేస్తున్నాం అనుకుంటాం, బట్ మాకు తెలియదు. అట్లా అయిపోతుంది సమ్ టైమ్. అంటే ఒక 4-5 సార్లు చేశాక అది వచ్చేస్తుంది. నాకు ఎస్పెషల్ బల్గంలో యాక్టర్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను తీసుకున్న కేర్ ఏంటంటే, ఏదైతే ఆ తాత కోసం మంచం దగ్గర ఏడ్చే సెటప్, యాక్టర్ ఎమోషన్ చేసేటప్పుడు ఏముంటుందంటే మన లైఫ్లో జరిగిన బ్యాడ్లన్నీ గుర్తు తెచ్చుకోవడం, ఏదో పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని ఈ ఎడ్జ్ దాకా ఉంటుంది అనమాట. అది ఆ ఎడ్జ్ దాకా ఉన్నప్పుడు రెడీ ఇప్పుడు ఒరిజినల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ టేక్ సెకండ్ టేక్లోనే ఒరిజినల్ వచ్చేస్తుంది, దాని తర్వాత రాదు. ఇంకా ఎవరు చేసినా ఆర్టిఫిషియల్ వచ్చేస్తుంది, నాకు తెలుసు క్లియర్ కట్. ఆర్టిఫిషియల్ యాడ్ అయింది, ఏడుస్తారు, యాక్టింగ్ చేస్తారు, గ్లిజరిన్ పెట్టుకుని యాక్టింగ్ చేస్తారు, బట్ ఒరిజినాలిటీ డిసగ్రీ అవుతాను ఈ పాయింట్ మీద. నాకైతే 30-40 వచ్చింది. 30-40 takes నేను తీసుకున్నాను, ఈజీగా తీసుకున్నాను, చాలా సార్లు తీసుకున్నాను 30-40 takes. సో ఫస్ట్ ఇప్పుడు ఏదో మా తాత ఎప్పుడో చనిపోయాడు అని ఒకటి గుర్తొచ్చి అప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యాను అనేది ఒరిజినల్ తెలియకుండా లోపల చూసిన వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఒరిజినాలిటీ వస్తుంది, ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అది ఫస్ట్ టైం వచ్చేది. సో నేను అదే క్యాప్చర్ చేయాలనుకుని ఏం చేశానంటే ఆ దర్శికి ఫుల్గా టైం ఇచ్చి కంప్లీట్ లైటింగ్ చేసి
మొత్తం పొజిషన్స్ అన్ని చెప్పి వీడికి కొంచెం వస్తావు, ఇక్కడ పడతావు, ఇక్కడ వస్తాడు, ఈ షాడోలు పడద్దు, ఇది కెమెరా, ఇది పొజిషను, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి మొత్తం అని మొత్తం అసలు ఆకు కూడా పడకుండా. ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి ఒక మూడ్లో ఉంటాం, ఇట్లా ఒక మూడ్లో ఉండి ఇంకా జస్ట్ అది రావాలి, యాక్టింగ్ చేసేయాలి, ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేయాలి. దీనిలో మధ్యలో కూడా అన్నా కూడా మైండ్ అడిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ 90లో ఉంది, మెల్లగా దిగుతుంది అనమాట. నాకు తెలుసు అది. ఈవెన్ రెడీ అంటే రెడీ అని చెప్పినా కూడా దిగుద్ది అది. కంప్లీట్ ఆ మూడ్లో ఉంటాం కదా, ఒక 99లో అలా ఉంటాము. ఆ రెడీ సార్ అంటే మళ్ళీ దిగుతుంది, 70కి వచ్చేస్తుంది. నాకు తెలుసు. సో నేను యాక్టర్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా కంప్లీట్ పెట్టేసి. ఆయన చెప్పింది కరెక్ట్. అంటే ఫస్ట్ 2-3 ఒరిజినల్ వస్తుంది అన్నారు ఆయన. ఈయనేమన్నారు 30లోనే నేను ఓకే చేసినాను. ఈయన 30లో ఓకే చేయడానికి కారణం ఏంటంటే బేబీ సినిమాలో ఆనంద్ ఇలాగే బిహేవ్ చేయాలని ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అలా బిహేవ్ చేయడానికి 30 టేకులు పట్టి. ఇట్స్ నాట్ దట్ ఆనంద్ దేవరకొండ ఒరిజినల్ గా ఫస్ట్ 3 దాంట్లోనే చేసి ఉండొచ్చు, బట్ ఈయన వర్షన్ ఆఫ్ కరెక్ట్ చెప్పారు. నాకు మొత్తం పెయిన్, నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫర్ ఆల్ వాటర్ డిస్కషన్, బికాస్ ఐ హావ్ హ్యాండిల్ ఆల్ ద ఫ్రెషర్స్. ఆ సినిమాలో మొత్తం కొత్త వాళ్ళు, ఆల్రెడీ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకరు ఇద్దరు తప్ప. దే జస్ట్ కమ్ ఫ్రమ్ ద విలేజ్ డైరెక్ట్లీ. వాళ్ళకి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అర్థం కాదు, వాళ్ళని చెప్పాలన్నా అర్థం కాదు. ఇట్ జస్ట్ దట్ యూ నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ ప్రిసైజ్లీ వాట్ యూ వాంట్ ఆన్ ఎడిటింగ్ టేబుల్. ఐ ఆల్సో ఎడిట్, సో ఐ జస్ట్ నో నువ్వు లెఫ్ట్కి చూడు, రైట్కి చూడు సరిపోద్ది, తల కిందికి దించు, అటు స్ట్రైట్కి చూడు, ఒక చిన్న స్మైలీ అంటే సరిపోద్ది. బికాస్ ఈవెన్ ఇఫ్ ఐ సమ్టైమ్స్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో దే విల్ get conscious. Right. So me having a theatre experience helped me in that way. So what is essential for the shot? Essential for sir. What comes on the editing table? Yeah, because you're the editor, you know that 2 seconds expression saripoddi. So ikkada vere laga pan chestadu. There are people who is coming for the first time dubbing studio ki vachina vallu unnaru. 50 టేకులు అయ్యేటి ఒక పర్టికులర్ అలా కాదు అట్లా కాదు అని చెప్పడానికి కూడా 50 టేకులు అయ్యేది డబ్బింగ్లో. ఈ జస్ట్ సమ్ డేస్ యూ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్. ఓపిక్గా కూర్చోవాలి, 100 టేకులు అయినా పర్లేదు, బికాస్ దే ఆర్ నాన్ యాక్టర్స్, ఊర్ల నుంచి వచ్చేవారు. దే డోంట్ నో ఆల్ ది సెటప్. మనకి ఎక్స్పీరియన్స్ యాక్టర్స్కి కెమెరా ఏంటి, స్టేజింగ్ ఏంటి, ఫోకస్ పాయింట్ ఏంటి, షార్ట్ ఎంత లెంత్, ఇది అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం కూడా కాదు, వాడు ఫోకస్ పాయింట్కి వెనకాల జరుగుతుంది. ఫోకస్ పాయింట్లో ఉందంటే అది ఏందన్నా అంటారు. సో ఆల్ దీస్ ఇష్యూస్ విల్ బి దేర్ వెన్ యూ హ్యాండ్లింగ్ ఫ్రెషర్స్. బికాస్ ఫర్ మై ఫిలిం ఇస్ డిఫరెంట్, బికాస్ మై ఫిలిమ్స్ ఆర్ నేను ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ 300 మందిని ఆడిషన్ చేసి వాళ్ళ నుంచి యాక్టింగ్ చేయించుకున్నా కాబట్టి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కేస్. మీ హ్యాండ్లింగ్ న్యూ ఫ్రెషర్స్, బికాస్ వాడికి ఏంది లేదు, ఒకటైతే హైపర్ యాక్టివ్ ఉంటాడు. ఐ వాంట్ హిమ్ టు క్రై ఇన్ ద హోల్ ఫిలిం. వాడికి ఎంత చెప్పినా వాడు ఓవర్ యాక్టింగ్ చేసేవాడు. ప్రతిరోజు వాడిని పిలిచి తిట్టేవాడు నేను. వాడు తిడితే అన్న రోజు నేను ఎందుకు తిడుతున్నాను ఫీల్ అయ్యేవాడు. వాడిని పిలిచి యాక్టింగ్ చేయించుకున్నాను. సో ఇట్ ల్యాక్ డిఫరెంట్లీ. వెన్ యూ షుడ్ క్లియర్లీ నో, సమ్టైమ్స్ యూ షుడ్ క్లియర్లీ నో వాట్ ఎమోషన్, పర్టికులర్ ఎమోషన్ యూ వాంట్ టు, అండ్ హౌ టు గెట్ ఇట్ ఫ్రమ్ దెమ్. నువ్వు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, వాడిని ఏం చేస్తే, ట్రిగర్ చేస్తే వాడు ఆ పాయింట్కి వస్తాడు, ఆ పాయింట్కి వస్తాడని అర్థమైంది అనుకో. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఇఫ్ యూ నో దాట్, then if your work will become easy. Okay. Sometimes you need to give information, sometimes you also need to just let them go, because కొన్నిసార్లు అంటే యాక్టర్, I personally feel like actors are the most creative people on the set. వాళ్ళకి సోర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. సమ్టైమ్స్ నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే యాడ్ ఆన్ చేసి ఏదో ఇస్తారు. దే విల్ సర్ప్రైజ్ యూ sometimes they will also make you pathetic. That gets pathetic. So you just need to know the right You never know where they're operating from. Actors see. Again, usually the round tables lo one question that's commonly asked is, what do you like the most about filmmaking? But filmmaking anedi long process. Of course, there'll be places where you're very, very bored. You don't want to move forward. So meek a places usually enti. Nakaithe sets boring anpistayi. Sets boring. I mean, in the 1-2 sets I've been. But as filmmakers, what part of filmmaking is very boring for you, and how do you get out of that? Editing. Okay. Yeah, I hate editing. గెట్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అందులోనే ఉండాలి. బట్ అది ఫస్ట్ మా ఇంట్లో పెళ్లిలా ఫీల్ అవుతారు ఎవరైనా డైరెక్టర్స్ అంటే, అది మీ ఇంట్లో పెళ్లి రా భయ్ ఎవరికి. బోరింగ్ అయితే నాకు వాస్తవానికి అంత బోర్ అయ్యేంత పని నేను ఇంకా చేయలేదు. I'll probably get bored after some time, and right now I kind of like everything, but what I like more than anything else ante score చేసేటప్పుడు కంపోజర్ తో కూర్చొని టైం అసలు మావాడు ఓన్లీ రాత్రులు చేస్తాడు, రిలాక్స్డ్ గా అలా టెర్రస్ మీద కూర్చొని. బ్రో నా హార్ట్ బ్రేక్ చేస్తున్నావు బ్రో. అది డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. యా, నాకు యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేస్తాను. నేను RRR లో రీ రికార్డింగ్ జరిగేటప్పుడు నాకు ఫిల్మ్ మేకర్ గా అక్కడ ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకెక్కడ అసలు అదే ఇది రా నా సినిమా అనే ఒక ఫీలింగ్, హ్యాపీనెస్. ఆ రీ రికార్డింగ్ అన్ని రీల్స్ లాక్ చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్
రిలీజ్ రోజు కూడా రాదు. అందరూ ఒక సీన్ ఫైనల్ గా ఏ స్కోర్ ఉందో ఆ స్కోర్ చూస్తారు. నేను దానికంటే ముందు ఒక 10 వర్షన్లు రకరకాల స్కోర్స్ ఒకటే సీన్ కి చూసి ప్రతిదీ ఈక్వల్లీ సూపర్ గుడ్. అసలు ఆ స్కోర్ చేసే టైం ఈస్ ఫెంటాస్టిక్. అండ్ అట్ ది సేమ్ టైం I genuinely enjoy writing with I write with my almost my guru is Kartikeya. So మేమిద్దరం కలిసి that writing phase I equally enjoy that phase also. So boring అయితే వాస్తవానికి I have not still gained enough experience to feel Lovely. bored of it. Yeah, I hope you don't get bored and Eventually You you get, all have because things- you see it as a job. Eventually there'll be few areas where you'll be bored. You cannot avoid it. You'll have to accept it. But still I haven't done enough work అంతకుమించి. బేసిక్గా క్రియేటివ్ జాబ్లో బోర్ ఉండదు కదా. ఉండదా, భయం ఉంటది అంటారు. భయం ఉంటుంది, బోర్ ఉండదు అంటే నా ఉద్దేశం లైక్ వీ ఎంజాయ్ ఎవ్రీథింగ్. నాకైతే నిజం చెప్పాలంటే విరూపాక్ష టైంలో ఎక్కడ బోర్ కొట్టిందంటే బోర్ అండ్ భయం రెండు. నా చేతిలోంచి కాపీ వెళ్ళిపోయి రిలీజ్ ఈ మధ్యలో ఉన్న పీరియడ్ నాకు భయం అండ్ బోర్. బోరా? వెళ్ళిపోయింది, కాపీ వెళ్ళిపోయింది, నేను ఏమీ చేయలేను దాన్ని. ఐ హావ్ టు వెయిట్ ఫర్ ది రిజల్ట్ అండ్ అది రిలీజ్ అవ్వాలి. మధ్యలో ఆ 2 or 3 days ఉంటుంది, అది టైం గడవదు. అదే మనకు ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ సమ్ టైం. ఆ రోజు 24 hours 5-6 hours లో గడిచిపోయేది. ఇప్పుడు ఏ పని లేనప్పుడు ఆ 24 hours యాడ్ చేయాలంటే తన నిజంగా అంటే కూతుర్ని అత్తారింటికి ఫస్ట్ టైం పంపిస్తాను కదా, దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అంటే. నేను 3 రోజుల ముందు కాపీ ఆస్ట్రేలియా మొత్తం పంపించేసాను, 2 days లేదు కదా, ఇంకా బేబీ నాది కాదా, నేను ఇంకా దాని మీద పని చేయలేదా అనేది చాలా 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 బాధ. చాలా ఇది ఇంకా మంది కాదు, ఇది ఇట్స్ అవుట్, దీన్ని ఏమీ చేయలేము, చాలా చాలా బాధ. నాకు కూడా సేమ్ పర్ఫెక్ట్ అది ఎగ్జాక్ట్లీ అది. అంటే ఒక 5 సంవత్సరాలు నేను పనిచేసా పథకం మీద. నాకు ఒక 1 month నుంచి అయిపోద్ది, ఇంకా టీం ఉండదు కదా, ఇది ఇంకా డిస్కషన్ పెట్టలేం కదా, ఇంకా ఇది అయిపోతుంది కదా అనే పెయిన్ నేను ముందు నుంచి అనుభవించాను. అది చాలా పెయిన్ఫుల్. అది You miss people, no? Once the film is over, you start missing people. పీపుల్ గురించి మిస్ అవ్వదు. షూట్ తర్వాత అంతమంది ఉంటారు సెట్ మీద, తర్వాత మనం ఒక్కలే కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్సింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత అసలు డిపార్ట్మెంట్ కూడా ఎవరు ఉండరు, మొత్తం అంతా అయిపోయింది. ఎడిట్ టేబుల్ లో కూర్చుంటే ఆ నాదలా కనిపిస్తుంది. నిజంగా ఏంట్రా ఎవరు లేరా మనకి, హడావుడి ఉంటుంది, జనాలు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. అండ్ నాకు షూట్ యాక్చువల్లీ సినిమా మళ్ళీ చూస్తుంటాం కదా పోస్ట్ లో, అక్కడ చాలా బోర్ కొడుతుంది. బోర్ ఎందుకు కొడుతుంది అంటే నాట్ విత్ డిటాచ్మెంట్ అని కూడా కాదు, యు ఆర్ ట్రైంగ్ టు జడ్జ్. ఫస్ట్ టైం ఎవరికో చూసిన ఫస్ట్ టైం ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మన సినిమా తీసినప్పుడు ఏంటంటే ఎవడో ఒకడు దాన్ని మొదటిసారి చూడబోతున్నాడు. ఇదొక థంబ్ రూల్. ప్రతిరోజు నువ్వు దాని మీద పని చేస్తున్నా కానీ, నువ్వు 2 ఏళ్ళు పని చేస్తున్నా 3 ఏళ్ళు పని చేస్తున్నా, దాన్ని ఎవడో ఒకటిసారి మొట్టమొదటిసారి చూస్తాడు. నువ్వు ఆ మొట్టమొదటిసారి చూసేటవాడికి ఎఫెక్ట్ కోసం ట్రై చేస్తున్నావు కదా, ఆ ఎఫెక్ట్ హోల్డ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే మనం ఒక 1000 సార్లు చూస్తుంటాం, ఒక 500-600 సార్లు చూసేస్తాం. నాట్ ఎగ్జాజరేటింగ్, 500-600 times చూసేస్తాం. అప్పటికి చిన్న అంటే మనకు తెలుసు ఈ డైలాగ్ వచ్చాక ఈ డైలాగ్ వస్తుంది, మధ్యలో 2 seconds వెయిట్ చేయాలి, ఇలా చూస్తుంటాం. ఫస్ట్ టైం చూస్తున్నాడు వేరేగా వెయిట్ చేస్తాడు, 500th time చేస్తున్నాడు, ఇలా చూస్తుంటాడు అనమాట. సో టు సస్టైన్ దట్ ఫీలింగ్ దట్ యుర్ షోయింగ్ ద ఫిలిం టు ద ఫస్ట్ టైం ఆడియన్స్, ఆ ప్రాసెస్ లో బాగా ట్రైనింగ్ అనిపిస్తుంది అనమాట. మీరు చాలా మంది మీడియా వాళ్ళు కానీ ట్విట్టర్లో కూడా ఆడుతున్నారు, మీరు సినిమా ముందు చూసుకోరా, మీకు తెలియదా తప్పులు అంటారు కదా. మీకు తెలియని ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. ఇప్పుడు ఆర్ఆర్ అయిపోయింది, కాపీ వచ్చింది, దాన్ని ప్రసాద్ ల్యాబ్లోనో రామానాయుడులో వేసుకొని చూస్తాం, బ్రేక్ వేసుకొని చూస్తాం. శాటిలైట్ వరకు షో వేస్తాం, ఆ రోజు కూర్చొని చూస్తాం. ఓటీటీ వరకు షో చేస్తాం, ఆ రోజు చూస్తాం. క్యూబ్కి పంపిస్తాం, క్యూబ్ కూడా అంతా కన్వర్షన్ అయిపోయిన తర్వాత వచ్చి సినిమా మొత్తం చూడమంటాడు, ఆ రోజు కూర్చొని మళ్ళీ చూస్తాం. లేకపోతే అన్నపూర్ణ డిఐ సూట్లో మొత్తం కన్వర్షన్ ఒకసారి కలర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటాడు, ఆ రోజు చూస్తాం. సౌండ్ కరెక్ట్గా ఉందా అంటే ఇది కరెక్ట్ చేస్తాం. 2 మిక్సప్ చేసిన తర్వాత ఇంకొక ఫైనల్ కట్ సెన్సార్కి పంపించాము చూడమంటాడు, చూస్తాం. సెన్సార్ వాళ్ళతో పాటు కూర్చుంటాము, లేకపోతే ఇది అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ అప్ కొట్టినప్పుడు ఒక్కసారి ఫైనల్ గా చూసుకోండి అంటాడు, ఇంకోసారి కూర్చొని కరెక్ట్ కట్స్ ఉన్నాయా ఇంకొకసారి మొత్తం కలిసి చూస్తాం. బేబీ రిలీజ్ రోజు ముందు 2 రోజుల ముందు నేను ఏం సినిమా తీసాను నాకే తెలియదు, నాకు ఫీలింగ్స్ లేవు ఆ సినిమా చూస్తుంటే. నాకు ఎవరో చెప్తే కానీ నాకు తెలియదు. ఒక సినిమాని మీకు 20 సార్లు కూర్చోబెట్టి చూసి జడ్జ్ చేయమంటే ఎక్కడ వస్తుంది జడ్జిమెంట్? ఇంపాసిబుల్. అంతెందుకు డిఐ ముందు
మీరు మీకు గుర్తుంటే అన్నపూర్ణలో మొత్తం సందీప్ మేము అందరం అన్నపూర్ణలో ఉండి సింగిల్ డే కంటిన్యూస్గా నేను 3 సార్లు సినిమా చూసాను ఓ గాడ్. ఫర్ సమ్ పర్పస్. థర్డ్ టైం చూస్తున్నప్పుడు అసలు నేను చూస్తున్న పర్పస్ మర్చిపోయా. చూస్తున్నా ఏదేదో లెక్కలాగా 3 సార్లు చూడాలి అనే లెక్కలాగా అయిపోయింది అది. యూ విల్ నాట్ బి ఫోకస్డ్, యూ అంటే కంప్లీట్ ఆకు కదులుతుంది, ఆ ఆకు సరిగ్గా కదులుతుంది లేదంటే ర్యాండమ్ థింగ్స్ విల్ స్టార్ట్ నోటీసింగ్. ఇట్ ఇస్ టూ అండ్ విల్ ఫ్రీక్ అవుట్ ఆన్ సో మెనీ లెవెల్స్. అంటే ఇప్పుడు మన ఎడిట్ టేబుల్ మీద ఆఫ్లైన్స్ మీద ఎడిట్ చేస్తాం కదా, ఆఫ్లైన్ మీద ఎడిట్ చేస్తాం, అది కలర్ గ్రేడింగ్ అవుతుంది ఫస్ట్ టైం. సడన్ గా కలర్లు వేరే కనిపిస్తాయి. మన రెటీనా అలవాటు పడిపోయి ఉంటుంది, దీన్ని ఇన్ని 100 సార్లు చూసి సర్ది సడన్ గా కలర్స్ కొత్తగా కనిపిస్తుంది. యూ విల్ ఫ్రీక్ అవుట్ ఆన్ సో మెనీ. అప్పుడు దెన్ యూ టెల్ యువర్ సెల్ఫ్, ఓహో ఇది ఫస్ట్ టైం ఒకటి దాని మీద పనిచేస్తున్నాడు. ఇంకొకటి కూడా జరుగుతుంది, మనకు లోపల ఉన్న టాలెంట్స్ చాలా బయటకు వస్తుంటాయి. నాలో ఇంత టాలెంట్ ఉందా, ఇది ఒక కొత్త యాంగిల్ ఉందని కొన్ని తెలుస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా చాలా బద్దకస్తులు ఉంటారు. అంటే ఒక రోజు 8 hours పడుకు, 2 రోజులు కంటిన్యూగా నిద్ర లేకపోతే వాడు అయిపోతాడు, అప్పో నాకు నిద్ర లేదని అనుకుంటారు కదా. సినిమా పీక్ టైంలో ఉన్నప్పుడు మనం తెలియకుండా ఒక 4 రోజులు పడుకోము, ఆ ఎనర్జీ ఎక్కడికి పోదు. అంటే ఫుల్ స్లీప్ చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో 4 రోజులు పడుకోకుండా ఎనర్జీ ఉంటుంది. ఈ 4-5 days అయిపోయిన తర్వాత గుర్తు చేసుకుంటే 4 రోజులు పడుకోలేదా, ఏది నేనే ఉన్నానా, నాకు ఈ ఎనర్జీ, అదొక కిక్, ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ సినిమా పిచ్చిలో 3-4 రోజులు తెలియదు నిద్ర, అసలు కన్ను మూసుకొని పడుకోవాలరా అని కూడా అనుకోదు బేసిక్ గా. అలా ఉంటుంది, అదొక మిరాకిల్ జరుగుతుంది. You had a great past, great year, and you are looking forward to a future ahead, whatever it might be. So what are you looking forward to right now? So I'm looking forward for a challenge అండి. అంటే డెఫినెట్లీ ఆనెస్ట్లీ ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ కోసం చూస్తున్నా, క్రియేటివ్ ఛాలెంజ్ కోసం చూస్తున్నా. I don't mind being crazy. I'll just go where my craziness takes me, because I know for the fact that fundamentally what is driving me to make films is a passion. బట్ అది కన్వెన్షనల్ ప్యాషన్, అది ఇంకొకలాగా ఉందా అనేది నేను క్వశ్చన్ చేసుకోను. బికాజ్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చెప్తారు ఏం చేయాలో మనకి. సో అట్ దిస్ ఏజ్, అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు బి టోల్డ్ వాట్ టు డూ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సంథింగ్ ఫర్ ఛాలెంజింగ్ ప్రాసెస్ కోసం చూస్తున్నా. వెదర్ ఇట్స్ అ కొలాబరేషన్, యాక్టర్స్ అవ్వచ్చు, ఏదన్నా సబ్జెక్ట్ మ్యాటర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దోస్ స్క్రిప్ట్స్ నౌ. హోప్ఫుల్లీ ఐల్ ఫైండ్ సమ్ ఛాలెంజ్ అండ్ షో ఆన్ అ ఫిల్మ్ టు ఆల్ of you. I think నాకైతే there lot of life, చాలా లైఫ్ ఉంది అనిపిస్తుంది బయట. there lot of perspectives, there lot of emotions. సో అట్లాంటివి నాకు ఏది నచ్చి నేను ఏ పర్స్పెక్టివ్లో చూస్తాను. నేను ఆల్రెడీ చూడండి ఏమైనా నాకు నచ్చిందంటే కథలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలి, ఆ పర్స్పెక్టివ్ ఏమైనా కొత్తగా చెప్పగలది. అండ్ దట్స్ వాట్, అదొకటే చూస్తున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేట్ ఆల్సో, సమ్వన్ హూ హ్యాస్ ద సిమిలర్ ఐడియాస్. అట్లాంటి కథలు చూసి, అట్లాంటి కథలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ ఇది వచ్చి ఇలా చేయండి అంటే నాకు కొద్ది కష్టం అవుతుంది. ఇలా చేయండి, ఆల్రెడీ ఇలా ఉంది కదా, ఇది బాగా రన్ అయింది కదా, దీన్ని పట్టుకుంటేదంటే వేరే లెక్క కూడా అవుతుంది, చూద్దామంటాను. అదొక ఎబిలిటీ, యూనిక్ ఎబిలిటీ. అది అందరూ చేయలేరు అని, అది చేసి దాంట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది అందరూ చేయలేదు. ప్రతి ఎవ్రీబడి హ్యాస్ టు స్టిక్ టు దేర్ స్ట్రెంగ్త్. అంతే. హిందీ రీమేక్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే 2 ఉన్నాయండి. నాకైతే నేను డిఫరెంట్గా ఇప్పుడు మళ్ళీ బేబీ లాగా మనసు పెట్టి రాసే పని ఏదైతే ఈ ఇయర్ అయితే చేయను, అంటే రాబోయే ఇయర్లో చేయను షూర్గా. బట్ తీసిన సినిమానే మళ్ళీ ఎలా తీయబోతున్నా అది ఒక ఛాలెంజ్ ఉంది. నాకంటూ కొన్ని ఇప్పుడు మరో చరిత్ర ఎగ్ జేకేలియా. సో అలా ఇంకొకసారి అదే కథని నాకు ఎగ్జైట్మెంట్ కలిగిస్తే ఎలా తీయబోతున్నాను అనేది ఒకటి ఉంది. ఇది కాకుండా మార్కెట్లో ఏముంది అంటే రాస్తాను, ప్రొడక్షన్ చేస్తాను, మార్కెట్ ఎలా ఉంది, ఇది ఏ ఐడియాకి ఎంత డబ్బులు పలుకుతుంది, ఏం జరుగుతుంది, వాంట్ టు లెర్న్ ఆ ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్. ఓటీటీలకి ఎలా పిచ్ చేయాలి, థియేటర్కి ఎలా పిచ్ చేయాలి, ఇదంతా ప్రాపర్ గేమ్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ఆ గేమ్ నేర్చుకుందాం డెడికేటెడ్గా. అందుకే 3-4 సినిమాలు ప్రొడక్షన్ పెట్టుకున్నాం ఈ ఇయర్. సో కొత్తగా మళ్ళీ బేబీ లాగా మనసు పెట్టి కొత్త కథ ఏదైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే చేయను. అది ప్రొడ్యూసర్స్ రౌండ్ లో కూడా పిల్లలు అండ్ మధ్యలో మాకు మార్కెటింగ్ టిప్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సాయి రాజేష్ గారిని కెమెరా సాక్ష్యంగా. నాకు ఎప్పుడు ఒకటేనండి, వాట్ ఐ ఫీల్ ఇస్ బ్రేక్ రాకూడదు. నా ప్రతి సినిమా నాకు ఇంకో సినిమాని తీసుకురావాలి. అదే
ప్రతి సినిమా ఇంకో సినిమాని తీసుకు అంటే ఒక సినిమా తీసేయను అంటే ఒక సినిమా రిజల్ట్ పక్కన పెట్టండి, అంటే అది ఎన్ని కోట్లు సంపాదించింది, హిట్, యావరేజ్ ఆఫ్ ఫ్లాప్, క్రిటికల్ ఎక్లైన్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ నేను రాసుకున్న కథ ఒక ప్రొడ్యూసర్కి హీరోకి చెప్తే నువ్వు ఈ ముందు సినిమా ఇది కదా అని అసెస్ చేయకుండా వెంటనే ఆపర్చునిటీ రావాలి. దట్స్ వాట్ దట్ ఈస్ ఎవ్రీబడి సర్వైవ్ ఆల్సో. అదే నేను సేమ్ చెప్తాం మా 80s కి, అరే మీరు ఈ పెద్ద కష్టపడిన అవసరం లేదురా, ఒక్క పని చేస్తే ఇంకో పని వస్తే చాలు మనం సర్వైవ్ అవుతాం ఇండస్ట్రీలో. బికాస్ సర్వైవల్ ఇస్ ఆల్వేస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఇండస్ట్రీ. యూ నీడ్ టు వర్క్ ఇన్ టెలివిజన్, యూ నీడ్ టు వర్క్ ఇన్ అసిస్టెంట్ డైరెక్టర్, వేరే డిపార్ట్మెంట్ లో చేయాల్సి వస్తుంది. సర్వైవల్ కోసం మనీ వెళ్ళిపోతుంది, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ తర్వాత వస్తుంది, ఫిలిం చేస్తాం లేదు. సో ఒక సినిమా ఇంకో సినిమా పట్టుకు వస్తే చాలు. అదే సమ్ టైమ్స్ ఈవెన్ సక్సెస్ వల్ల కూడా ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ కోల్పోతాం. వై? బికాస్ ప్రొడ్యూసర్స్ లేదా మనం తీసుకున్న స్టార్స్ కానీ హీరోస్ కానీ ఎవరు వచ్చినా దే ఇన్సిస్ట్ అస్ టు ఫినిష్ ఇట్ ఫాస్ట్. మనకి ఎప్పుడు ఫాస్ట్ స్లో అన్నది పక్కన పెడితే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఫైనల్గా మనం పేపర్ మీద రాసుకున్న తర్వాతే ఉంటుంది. అది ఆ ఫ్రీడమ్ అయితే కోల్పోకూడదు. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. కోల్పోయారు కదా ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ సినిమా రైట్స్ నైజాంలో ఎంత అనేది ఇప్పుడు మార్కెట్ మీద ఇప్పుడు దాన్ని తను రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు అది ఉంటుంది. అక్కడ ఫ్రీడమ్ పోయినట్టే నాకు అదే తెలిసి. కదా, విరూపాక్షకున్న ఫ్రీడమ్ మీరు అన్నారు. అంటే సక్సెస్ తర్వాత ఐ డోంట్ నో, విరూపాక్ష చాలా ఫ్రీడమ్ తో రాసుకున్నా, ఇప్పుడు రాస్తున్న కదా క్యాల్కులేటివ్ గా రాసుకుంటాను. బట్ డు యు ఆల్సో టేక్ దట్ ప్రెషర్? విచ్ ప్రెషర్? ద ప్రెషర్ ఆఫ్ సక్సెస్ బి తెలియకుండా ఉంటుంది, తీసుకోవాలి కూడా ఉంటుంది బాధ్యత. బట్ కథలో తీసుకోండి. మేబీ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ సెట్స్ అక్కడ ఇది ఇప్పుడు అయితే నేను ఆరామ్సే లేజర్ గానే రాసుకుంటాను. తరుమే వాళ్ళు తరుముతున్నారు వెనక నుంచి. సో ఇందాక చెప్పినట్టు ఏం లేదండి, నాకు కూడా బల్గం తర్వాత డైలమా అయిపోయాను కంప్లీట్. అంటే ప్రెషర్, ఇందాక మీరు అడుగుతారు, ప్రెషర్ చాలా అయిపోయింది, చాలా ప్రెషర్ అయిపోయింది. సో ఆ ప్రెషర్ నుంచి బయటికి రావడానికి ఒక 4 నెలలు పట్టింది నాకు. సో మళ్ళీ ఎటు వెళ్ళకూడదో తెలుసుకోవడానికి ఒక 4 నెలలు పట్టింది. సో ఫైనల్గా ఏంటంటే బల్గంకి అయితే ఎంత ఎగ్జైట్గా రాసుకున్నాను అట్లాంటి పాయింట్ మళ్ళీ ఒకటి ఎగ్జైట్ చేసింది, దాని మీద పని చేస్తున్నా. ఇంకా వేరే వరల్డ్ లేదు, అదొక వరల్డ్లోనే ఉన్నా. సో అంతే. Well, Thank you so much, guys. Thank you, This was a Abhilasha. beautiful discussion. All the best.